హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఏముంటాయి, ఉల్లంఘన ఎలా చేస్తారు, ఎలా తూట్లు పొడుస్తారు, ఈ ఉల్లంఘన మీద జై భారత్ రెడ్డి ప్లస్ సుందరేషన్ కమిటీ అని చెప్పేసి టీఎన్జిఓ అధ్యక్షుడు స్వామినాథన్ విజ్ఞప్తి మేరకి ఎన్టీఆర్ ప్రభుత్వం నియమిస్తుంది. నెక్స్ట్ 610 జీవో వస్తుంది. ఈ రెండు కమిటీ రిపోర్ట్ ఆధారంగా టీఎన్జిఓ విజ్ఞప్తి మేరకి 610 జీవో వస్తుంది. 610 జీవో ఉల్లంఘన మీద గిరిగ్లాని కమిటీ వస్తుంది. ఈ గిరిగ్లాని కమిటీ రిపోర్ట్ మీద రెండు హౌస్ కమిటీలు, రేవూరి ప్రకాష్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి రెండు హౌస్ కమిటీలు, రెండు క్యాబినెట్ సబ్ కమిటీలు అనేవి మనకి ఏర్పడతాయి ఎం సత్యనారాయణ అండ్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో. సో నెక్స్ట్ మనకి నక్సలైట్ ఉద్యమం చెప్పాల్సి ఉంటుంది. బట్ మనకి లింక్ కోసము మళ్ళీ రాజకీయ ప్రక్రియలో భాగంగా మనము డైరెక్ట్గా మలిదశ ఉద్యమాన్ని డిస్కస్ చేస్తున్నాము. ఇందులో అతుకుల బొంత ఏమీ ఉండదు, ఇదే ఆర్డర్ మనం ఫాలో అయితే సరిపోతుంది. సో మనము ఆపరేషన్ పోలో నుంచి ఆర్డర్లో వస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత నక్సలైట్ ఉద్యమాన్ని డిస్కస్ చేస్తాం. రైట్, ఈ మలిదశ ఉద్యమంలో మనకి 2001 నుంచి వస్తుంది. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రూప్ 2లో అవుట్ ఆఫ్ 150లో దాదాపు 40 మార్కుల దాకా మనకి దీని నుంచే వస్తుంది. దాదాపుగా లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూస్తే 40+ మనకి వచ్చినాయి. ఇతర ఎగ్జామ్స్ రాసినప్పటికీ ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఈ గ్రూప్ 1 కానీ, ప్రిలిమ్స్ కానీ చూస్తే ఇక్కడ మన ప్రశ్న అనేది ఎక్కువ వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ ఉద్యమం వస్తుందా అంటే ఎవరికి తెలియదు. మనకి ఇంతవరకు ఎటువంటి ఎగ్జామ్ రాలేదు. సిలబస్ ప్రిలిమ్స్లో పర్టికులర్గా ఉద్యమం అని చెప్పేసి పేర్కొనలేదు కాబట్టి రాకపోవచ్చు లేదా రావచ్చు. రైట్, ఫస్ట్ చూస్తే దీనిలో 1వ చాప్టర్ మనకి టీఆర్ఎస్ పార్టీ స్థాపన అంటే 2001 నుంచి 2009 వరకు, వైఎస్ఆర్ మరణం వరకు, కె రోషయ్య సీఎం అపాయింట్మెంట్ వరకు మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఈరోజు ఈ చాప్టర్ ఉంటుంది. సెకండ్ మనకి ఈ ఫ్రీ జోన్ తీర్పు హైదరాబాద్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఇక్కడ నుంచి శ్రీకృష్ణ కమిటీ నియామకం వరకు. సో 3వ క్లాసులో పూర్తిగా శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి దీన్ని డీటెయిల్గా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 4th చూస్తే పొలిటికల్ జేఏసీ పాత్ర. సో పొలిటికల్ జేఏసీ పాత్ర ఏముంటుంది దీనిలో ముఖ్యంగా మనకి ఈ జేఏసీ యొక్క నిరసన రూపాలు అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి. అవి మన ప్రశ్న వస్తుంది. సాగరహారము, మిలియన్ మార్చ్, సడక్ బంద్, సంసద్ యాత్ర, వంట వార్పు, పల్లె పల్లె పట్టాల మీదకి అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. మనకి ఆర్డర్లో పొందుపరచుకుని ప్రశ్న వస్తుంది లేదా మ్యాచింగ్ పర్పస్లో ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనం డేట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ డేట్స్ కూడా నేను ఈజీగా గుర్తుండేలా కోడ్స్ తయారు చేసినాయి కాబట్టి కొంచెం ఈజీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కోడ్స్ అనేది మన ఇష్టం అండి. సో కోడ్స్ సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2 క్లాసులు కాకుండా, పొలిటికల్ జేఏసీ కాకుండా ఇతర రాజకీయ పార్టీల పాత్ర అని చెప్పేసి కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ, నవ తెలంగాణ, తెలంగాణ నగర సమితి అని చెప్పేసి, తల్లి తెలంగాణ, దీంట్లో చాలా పార్టీలు వస్తాయి. మొత్తం మీద మనం ఒక 18 పార్టీలు తీసుకుంటున్నాం. తెలంగాణకి సపోర్ట్ చేసినవి, తెలంగాణ కోసమే పుట్టినవి, తెలంగాణకి అపోజిషన్లో పనిచేసినవి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఎక్కువ ఇవి బిట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ మనం 6th పూర్తిగా ఎవరు అంటే అమరులు అని చెప్పేసి, తెలంగాణ కోసం అమరులు అని చెప్పేసి మనము ఎక్కడ నుంచి అంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి 1946 నుంచి మనం ఈ 2014 జూన్ 2 వరకు మనం దీంట్లో అధ్యయనం చేస్తాం. మళ్ళీ వస్తుంది ముల్కీ ఉద్యమంలో అమరులు, మళ్ళీ వస్తుంది 69 ఉద్యమంలో అమరులు, మళ్ళీ వస్తుంది 2014 నుంచి ఈ ప్రాంతంలో ఉన్న అమరులు. సో నెక్స్ట్ మన 7th క్లాస్ ఏముంటుందంటే పార్లమెంటరీ ప్రక్రియ అని చెప్పేసి 2013 జూలై 30 నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేస్తుంది తెలంగాణ ఏర్పాటు కోసము. అక్కడ నుంచి మనకి ఈ 2 జూను 2014 వరకు ఉన్న అన్ని అంశాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. దీనిలో భాగంగా సో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా ఇక్కడనే, దానిలో ఉన్న అధ్యాయాలు ఏంటి, ఉన్న అంశాలు ఏంటి, అవి అంశాలు అమలైనయా లేవా అని చెప్పేసి ఇదే దాంట్లో డిస్కస్ చేస్తాం. సో మొత్తం మీద మనకి మలిదశ ఉద్యమాన్ని మనము సౌలభ్యం కొరకి 7 పార్ట్స్ చేసినాం.
లాస్ట్ది 8th పార్ట్ ఏంటి అంటే ప్రజా సంఘాలు, నెక్స్ట్ విద్యార్థి సంఘాలు అండ్ ఉద్యోగ సంఘాలు అండ్ సాహిత్య సాంస్కృతిక అంశాలు, చివరన ఇతర అంశాలు అని చెప్పేసి మనకి తెలుగు అకాడమీ బుక్లో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చాప్టర్. సో ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సాహిత్య సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, ఇతర అంశాలు అని చెప్పేసి మన బుక్లో ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తాం. అండ్ వి ప్రకాష్ బుక్ కూడా డిస్కస్ చేస్తాం. రైట్, నాకు తెలిసి ఈ శ్రీకృష్ణ కమిటీ ఒక్కటి వదిలేయండి, మిగతా అన్ని అంశాలకి తెలుగు అకాడమీలో ఏమి ఉందో లైన్ టు లైన్ దాదాపు ఫేమస్ బుక్లలో అదే ఉంటుంది. దాన్ని ఎవరు సింప్లిఫై చేయలేదని చెప్పాలి మనం దాదాపు. సో మన సౌలభ్యం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క సభలు అనేవి ఒక దగ్గర ఈజీగా గుర్తుండేలా అధ్యయనం చేస్తాం. రైట్, మనకి రిఫరెన్స్ బుక్ అంటే దీనికైతే మెయిన్గా తెలుగు అకాడమీలో ఉన్న లైన్ టు లైన్ మనం చదవాల్సి ఉంటుంది. వి ప్రకాష్ బుక్ కూడా ఆల్మోస్ట్ తెలుగు అకాడమీలో ఏమి ఉందో అందులో అదే ఉంటుంది, కొంచెం లెంతీ ఉంటుంది అంతే, ఆ స్టోరీ లింక్ అనేది ఉంటుంది. రైట్, మనకి రిఫరెన్స్ బుక్ వి ప్రకాష్ అండ్ తెలుగు అకాడమీ బుక్. సో చాలా పబ్లికేషన్స్ చూస్తే గిట్ట తెలుగు అకాడమీలో ఏది ఉందో అదే దాదాపుగా అదే లైన్లో, అదే భాష, అదే యాసలో ఉంటుంది. సో మన నోట్స్ కూడా దాదాపు అంతే ఉంటుంది. రైట్, క్లాస్ చెప్పంగా మాత్రం కొన్ని లింక్డ్ పాయింట్స్ అనేవి ఆ సభ ఈ సభ సేమ్ ఉంటుందని, ఈ మనిషి ఆ మనిషి సేమ్ అని, ఈ మనిషి ఆ మనిషి ఎక్కడో వచ్చిందని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అవి ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయాలి. రైట్, మన ఫస్ట్ క్లాస్ ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపన. సో ఫస్ట్ మనం ఏం అధ్యయనం చేస్తామంటే ఈ స్థాపనకి ముందు ఉన్న పరిస్థితి ఏంటి, తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఎత్తుకున్నారు. సో ఫస్ట్ మనం చూస్తే ఒకసారి తెలంగాణ ప్రజా సమితి అనేది 1969లో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి ఎవరు, మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడు. 1971లో ఈ ఎన్నికల అనంతరము 14 స్థానాలు పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు 10 స్థానాల్లో గెలిపిస్తారు, 4 ప్లేసులలో ఓడిపోతారు. అటువంటి తెలంగాణ ప్రజలు గెలిపించిన పార్టీ అనేది ఇందిరాగాంధీతోని ఒప్పందం చేసుకొని విలీనం చేస్తాడు. సో ఉద్యమాన్ని ఆపేస్తాడు మన మర్రి చెన్నారెడ్డి. నెక్స్ట్ ఈయన యూపీకి గవర్నర్ అవుతాడు. మన ఏపీ ఉమ్మడి రాష్ట్రానికి 1978లో 1988లో ఒకసారి సీఎం అవుతాడు. సో తెలంగాణ ఉద్యమాన్ని తలెత్తుకున్నాడు, మంత్రి పదవి వచ్చింది, గవర్నర్ వచ్చింది, ఉద్యమాన్ని కింద పడేసిండు. ఏంటిది, ఫస్ట్ రాజకీయ నిరుద్యోగి ఫస్ట్ అయితే ఉద్యమ సమయంలో. సో రాజకీయ నిరుద్యోగిగా ఉండి జై తెలంగాణ అన్నాడు, మంత్రి పదవి వచ్చింది, ఉద్యమాన్ని ఆపేసిండు. సో మోసం నెంబర్ 1 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సెకండ్ది జానారెడ్డి. సో 1990లో మన 1990స్లో మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి ఉంటాడు. సో పివి నరసింహారావు తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ ఏర్పాటు చేస్తుడు అని చెప్పేసి 100 మంది ఎమ్మెల్యేలు, 100కు పైగా ఎమ్మెల్యేలు ఒక పార్టీ స్థాపిస్తాడు, తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ ఎమ్మెల్యేలతోని ఒక పార్టీ అనేది, ఒక సభ అనేది స్థాపిస్తాడు. ఈ స్థాపనలో కీలక పాత్ర జగపతి రావు అని చెప్పేసి ఉంటాడు. సో జగపతి రావు దీనికి కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సాగునీటి రంగంలో ఉన్న అన్యాయాలని గణాంకాలతో సహా ఫస్ట్ టైం చెప్పింది ఎవరు అంటే ఈ విద్యాసాగర్ కంటే ముందే జగపతి రావు చెప్తాడు. జగపతి రావు అండ్ మన జానారెడ్డి ఇద్దరు కలిసి ఈ పీవీకి వినతి పత్రం ఇస్తారు. సో వినతి పత్రం ఇచ్చినారు పిఎంకి, అండ్ సీఎం కూడా ఇస్తారు. అప్పుడు ఎవరు సీఎం, మనకి నిద్రమల్లి జనార్దన్ రెడ్డి సీఎం ఉంటే వినతి పత్రం అనేది ఇస్తాడు. జానారెడ్డి రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు, తెలంగాణ అన్నాడు. సో నెక్స్ట్ మనకి ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయినాక మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని కింద పడేస్తాడు. జానారెడ్డి నిద్రమల్లికి వినతి పత్రం ఇస్తాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయినాక ఈ జానారెడ్డికి మంత్రి పదవి ఇస్తే జై తెలంగాణ కాదు నై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణని పక్కకు పడేస్తాడు. సో మోసం నెంబర్ 2 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక జగపతి రావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఈ నీటి రంగంలో వివక్షత మీద గణాంకాలతో సహా ఫస్ట్ చెప్పింది. మనకి తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఈ వాటర్ మీద కొన్ని బుక్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటిదంటే ఎవరు ఈ కేఎల్ రావు, నాగార్జున సాగర్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటు మేధావుల ఫోరం సదస్సులో 69 ఉద్యమ కాలంలో మన జయశంకర్ సారిస్తాడు. సో కేఎల్ రావు ఎవరు? జయశంకర్. నెక్స్ట్ సెకండ్ వ్యక్తి జగపతి రావు అని చెప్పేసి ఇతను గణాంకాలతో సహా ఫస్ట్ చెప్తాడు. అంటే ఈ కేఎల్ రావు కాకుండా మిగతా అన్ని రకాల ప్రాజెక్ట్ని అధ్యయనం చేస్తాడు జగపతి రావు. మూడో వ్యక్తి మన వి ప్రకాష్ అండి. సో వి ప్రకాష్ నీరు మనం అని చెప్పేసి వార్తాపత్రిక, సో వార్తా పత్రిక పేరే వార్త, ప్రజెంట్ కూడా ఉన్నది న్యూస్ పేపరు. ఈ వార్తాపత్రికల్లో నీరు మనం అని చెప్పేసి ఆ పేరుతోని కొన్ని వార్తలు రాస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ వ్యక్తి విద్యాసాగర్ రావు. ఇతను ఈ కేంద్ర జల సంఘం యొక్క మాజీ ప్రెసిడెంటు. ఇతను నీళ్లు నిజాలు అని చెప్పేసి పుస్తకం రాస్తాడు. అండ్ జల విజ్ఞానం అని చెప్పేసి జల విజ్ఞానం పేరుతోని ఈ వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తాడు. ఈ సాగునీటి మీద మనకు మొత్తం మీద 4 వ్యక్తులు ఉంటారండి. ఇట్లా మనం ఒక దగ్గర అధ్యయనం చేస్తాము ప్రతి టాపిక్ వచ్చినప్పుడు. కేఎల్ రావు అంటే జయశంకర్ వస్తుంది. జగపతి రావు ఫస్ట్ టైం గణాంకాలతో సహా ఫస్ట్ చెప్పిండు. వి ప్రకాష్ నీరు మనం అని చెప్పేసి ఈ టిఆర్ఎస్ సభ ఉంటుంది, జల సాధన సభ అని చెప్పేసి దీక్ష ఉంటుంది. దీక్ష అయిపోయాక తెలంగాణ గర్జన అని చెప్పేసి సభ ఉంటుంది. ఆ సభలో ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది, వి ప్రకాష్ అండ్ విద్యాసాగర్ రావు అని చెప్పేసి. రైట్, ఓకే. ఇప్పుడు ఏంటి మనకి ఇది సెకండ్ మోసం అయిపోయింది. సో థర్డ్ మనకి ఈ 1996లో అప్పటి ప్రధానమంత్రి దేవేగౌడ ఉంటాడు. ఇతను ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేస్తాడు. మేము స్మాల్ స్టేట్స్కి అనుకూలంగా ఉంటామని చెప్పేసి దేవేగౌడ అనౌన్స్మెంట్ చేస్తాడు. చాలామందికి ఈ ప్రకటన అనేది ఉత్సాహం ఇస్తుంది. మలిదశ ఉద్యమంలో తొలి బహిరంగ సభ అంటే మనకి నిజామాబాద్లో ఈ పోషెట్టి అని చెప్పేసి ఏర్పాటు చేస్తాడు. మనం 16 ఉద్యమంలో పోషెట్టి డిస్కస్ చేసినాం నిజామాబాద్లో. ఇక మళ్ళీ వస్తుంది, ఏమొస్తుంది? 96లో అప్పటి ప్రధానమంత్రి దేవేగౌడ అనౌన్స్మెంటు అనంతరము తొలి సభ అంటే నిజామాబాద్లో పోషెట్టి న్యాయవాదిగా ఉంటాడు. దీన్ని ఊసి 1997లో ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రాజకీయ పార్టీ స్థాపన ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 97లో జై తెలంగాణ పార్టీ. సో జై తెలంగాణ పార్టీ ఎవరు? పటోళ్ళ ఇంద్రారెడ్డి, ఈ సబిత వల్ల భర్త అండి. సో పటోళ్ళ ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ అనేది స్థాపిస్తాడు. ఈ పార్టీకి ఈ మేధావి వర్గం ఎవరైతే ఉంటారో జయశంకర్ సారు, కేశవరావు జాదవ్, వి ప్రకాష్ అండ్ గాదే ఇన్నయ్య లాంటి మేధావులు, ఈ పేర్లు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 పేర్లు అవసరము. జయశంకర్ సారు, కేశవరావు జాదవ్ అండ్ వి ప్రకాష్, గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు తెలంగాణ నువ్వు ఫైట్ చేయమని చెప్పేసి. ఇతను ఫైట్ చేస్తారు బాగానే. నెక్స్ట్ ఇతను ఏమవుతాడంటే ఈ వైఎస్ఆర్ అనేది తెలంగాణకి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాడు. అంతకంటే ముందే జై తెలంగాణ పార్టీ నుంచి జయశంకర్ సారు, కేశవరావు జాదవ్ అండ్ వి ప్రకాష్ బయటకి వెళ్ళిపోయి తెలంగాణ ఐక్య వేదిక అని చెప్పేసి ఈ జలదృశ్యంలో స్థాపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ జలదృశ్యమే నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి మనకి ఆఫీసుగా మారుతుంది. ఎందుకు వీళ్ళు బయటకు వస్తారు అంటే ఈ పటోళ్ళ ఇంద్రారెడ్డి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఏంటిది, ఎవరి మాట పట్టించుకోడు, ఎవరికి ఛాన్స్ ఇవ్వడు, ఏకరీతిగా వెళ్తాడు, ఒంటెద్దు పోకడా అని చెప్పేసి చెప్తాం కదా. సో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళు బయటకి పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ విలీనం చేస్తాడు. వీళ్ళ భార్యకి నెక్స్ట్ మంత్రి పదవి అనేది వైఎస్ఆర్ ఇస్తాడు. ఈ చేవెళ్ళ పాదయాత్ర అని చెప్పేసి చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పేసి సబిత దగ్గర స్టార్ట్ చేస్తాడు మన వైఎస్ఆర్. సో మనకి 3 జరిగినాయి. నెక్స్ట్ 4 చూస్తే గిట్ట ఈ 2000 ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్, ఇదే మనకు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ అని చెప్పేసి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు. సో ఆ టైంలో ఈ మన దగ్గర సీఎం ఉన్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు.
ఈ చంద్రబాబుని ఇబ్బంది పెట్టేందుకు వైఎస్ఆర్ యొక్క ప్లాన్ ఏంటి అంటే జి చిన్నారెడ్డి, మర్రి కాదు ఇతను, జి, ఇతనితోని ఒక 41 మంది ఎమ్మెల్యేలతోని తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం. ఇదేంటిది అంటే మనకి తెలంగాణ లెజిస్లేటివ్, తెలంగాణ ఎమ్మెల్యే అయితే అయిపోతుంది కాబట్టి 100+ మంది ఉన్నారు. ఇదేంటిది తెలంగాణ కాంగ్రెస్, ఎవరిది, చిన్నారెడ్డిది తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అని చెప్పేసి ఉంటుంది. సో 41 మెంబర్స్తోని సోనియా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇస్తారు. ఇది ఎందుకు అంటే ఈ చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వైఎస్ఆర్ యొక్క చర్య. సో మనకి అయినప్పటికీ అప్పుడు 2000 ప్రాంతంలో బీజేపీ అనేది చంద్రబాబు అడ్డుకున్నాడు కాబట్టి ఏర్పాటు చేయలేదనే చెప్పాలి. సో మొత్తం మీద ఈ 4 అంశాలు చూస్తే ఈ నలుగురు కూడా మనకి తెలంగాణ అనకముందు నిరుద్యోగిగా ఉన్నారు, రాజకీయంగా జై తెలంగాణ అన్నారు, మంత్రి పదవి వచ్చింది. ఇతనికి కూడా ఈ వైఎస్ఆర్ 2004లో మంత్రి పదవి ఇస్తాడు, మంత్రి వచ్చింది. సో జై తెలంగాణ కాస్త నై తెలంగాణ అయిపోయింది. మన 4 అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వస్తుంది ఫేమస్ టీఆర్ఎస్ పార్టీ స్థాపన. రైట్, తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్కి ముందు ఎలా ఉంది, టీఆర్ఎస్ తర్వాత ఎలా ఉంది. ముందు చూస్తే రాజకీయ నిరుద్యోగులకి ఒక జాబు ఇచ్చే వేదికగా తయారైంది తెలంగాణ ఉద్యమం. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే మనం 4 ఎగ్జాంపుల్స్ చెప్పినాము. అంతవరకు పదవిలో లేని వాళ్ళు జై తెలంగాణ అంటే పదవి వచ్చినాక నై తెలంగాణ అన్నారు. చరిత్రలో తొలిసారిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ అంటే పదవిలో ఉంటూ అంతకుముందు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు. ఇటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముద్దుగా కేసీఆర్ అంటారు. సో పదవిలో ఉండి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న ఫస్ట్ నాయకుడు కేసీఆర్. పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టి గడ్డి పోచకంటే హీనంగా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా మోస్తూనే ఉన్నాడు మన కేసీఆర్, ఉద్యమ కేసీఆర్. రైట్, ఇది మనకి కేసీఆర్. ఇతను వచ్చినప్పుడు గ్యాంగ్ స్టార్ కాదండి, అంటే ఒక గుంపుగా రాలేదు, ఒక్కడే వచ్చిండు, ఎవరు నమ్మలేదు కేసీఆర్ని. అయినప్పటికీ మాన్ స్టారుగా ఒక పని రాక్షసుడిగా ఉన్నాడు నేటి వరకు ఉద్యమ కేసీఆర్. రైట్, ఈ కేసీఆర్ మనం బయోగ్రఫీ చూస్తే ఇట ఒకసారి 1954లో ఫిబ్రవరి 17న ఈ మెదక్లోని చింతమడకలో పుట్టిండు. సో చింతమడక చిన్నోడు మన కేసీఆర్. పుట్టినాక ఈ మృత్యుంజయ శర్మ అని చెప్పేసి తెలుగు టీచర్కి సీసం పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా ఒకటే పావుగంటలా చదివి చెప్పేస్తాడు. సీస పద్యం అని చెప్పేసి తెలుగు టీచరు మృత్యుంజయ శర్మ అని చెప్పేసి. ఇతను ఫస్ట్ రాజకీయ ప్రవేశం అనేది కాంగ్రెస్లో అండి. కాంగ్రెస్లో యువజన నాయకుడిగా వస్తాడు. ఈయన గురువు వచ్చేసి మదన్ మోహన్. మన గుర్తుకొస్తుందా, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఫిబ్రవరి 28, 69లో స్థాపిస్తాడు. టీపీఎస్గా మార్చి 25న మారుస్తాడు. ఆయనే మదన్ మోహన్. సిద్దిపేట ఉప ఎన్నికల్లో రాజేశ్వర్ రావు మీద గెలుస్తాడు. ఆయనే మదన్ మోహన్ అని చెప్పేసి చెప్తాం. రైట్, ఈ మదన్ మోహన్ యొక్క శిష్యుడే మన కేసీఆర్. తర్వాత 1982లో ఎన్టీఆర్ అనేది తెలంగాణ పార్టీ స్థాపిస్తాడు. సో ఎన్టీఆర్ తెలంగాణ పార్టీ టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించినాక సో నా కొడుక్కి నీ మీద ప్రేమతోని కేటీఆర్ తారక రామారావు అని చెప్పేసి, నందమూరి తారక రామారావు నువ్వు, కల్వకుంట్ల తారక రామారావు మావోడు అని చెప్పేసి నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పేసి చెప్పినాక అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. సో సిద్దిపేట నుంచి 1982లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ ఇస్తాడు. తన గురువు మదన్ మోహన్ మీదనే పోటీ ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిండు. తర్వాత ఎప్పుడు ఏ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఉప ఎన్నిక కావచ్చు, సాధారణ ఎన్నిక కావచ్చు, ఎప్పుడు ఇంతవరకు ఓడిపోలేదు. ఫస్ట్ ఎన్నిక మాత్రం ఘోరంగా ఓడిపోతాడు.
నెక్స్ట్ తర్వాత 1985 వస్తే ఎలక్షన్స్, ఎమ్మెల్యే గెలుస్తాడు. 1989 గెలుస్తాడు. 1994లో గెలుస్తాడు. 1999లో గెలుస్తాడు. తర్వాత 2001 ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తాడు. ఇవన్నీ మనకి సిద్దిపేట నుంచే గెలుస్తాడు. తర్వాత 2004, 2006 ఉప ఎన్నిక, 2008 ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నిక. ఇందులో ఎంపీగా ఉంటాడు. 2014, 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికవుతాడు. ఇవి ఆయన యొక్క ఎన్నికలు పోటీ చేసిన ఇయర్స్ అండి. 85, 89, 94, 99, 2001 సిద్దిపేట ఉప ఎన్నిక అని చెప్పేసి. సో ఇక్కడ మనకి మొత్తం ఎక్కడి నుంచి, సిద్దిపేట నుంచే ఎమ్మెల్యేగా ఉంటాడు. నెక్స్ట్ 2004 ఎంపీగా ఉంటాడు కరీంనగర్లో. 2006, 2008 కరీంనగర్లో ఎంపీగా ఉప ఎన్నిక ఉంటుంది. 2009లో మహబూబ్నగర్ నుంచి మనకి ఎంపీగా ఉంటాడు. 14 and 18లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇది మనకి కేసీఆర్ యొక్క పొలిటికల్ బయోగ్రఫీ. సో మనకి 99 వచ్చింది. అంతకుముందు ఇతను రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు. 99లో గెలుస్తుంది, మళ్ళీ టీడీపీ గెలుస్తుంది. గెలిచినాక ఇతనికి మంత్రి పదవి ఇవ్వలేదు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు. ఎవరు? మన బాబు ఇచ్చిండు డిప్యూటీ స్పీకర్ పదవి కేసీఆర్కి. రైట్. 2000 ప్రాంతంలో విజన్ 220 అని చెప్పేసి బాబు రూపకల్పన చేస్తాడు. సంస్థ వచ్చేసి మెకెన్సీ అని. సో మెకెన్సీ సంస్థ సహాయంతో రానున్న 20 ఇయర్స్లో నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా డెవలప్ కావాలని చెప్పేసి ఐటీ రంగంలో వివిధ రంగాలలో ఒక విజన్ అనేది, ఒక ప్లాన్ అనేది రూపొందిస్తాడు చంద్రబాబు నాయుడు. 2020 అని చెప్పేసి పేరు, సంస్థ పేరు మెకెన్సీ. ఇందులో వరల్డ్ బ్యాంక్ యొక్క రిఫార్మ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కండిషన్స్ అప్లై కొన్ని ఉంటాయి. అందులో భాగంగా హితేన్ బయ్యా కమిటీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఎస్ఐ బిట్ ఇది. సో హితేన్ బయ్యా కమిటీ అని చెప్పేసి విద్యుత్ రంగ సంస్కరణల మీద వస్తుంది. ఇంకా కమిటీలు ఉంటాయి, మనకి ఇక్కడ అవసరం లేదు, అది మళ్ళీ తర్వాత వస్తుంది. సో విద్యుత్ రంగంలో ఉన్న సంస్కరణలు చేయమని చెప్పేసి కమిటీ నియామకం చేస్తుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకి కరెంటు ఛార్జీలు పెంచుతారు విపరీతంగా. సో తెలంగాణలో అసలే కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, మరింత ఎక్కువ అయితే ఎట్లా అని చెప్పేసి ఒక బహిరంగ లేఖ రాస్తాడు మన కేసీఆర్. ఎవరికి? టీడీపీ అధినేత చంద్రబాబుకి బహిరంగ లేఖ రాస్తాడు. తెలంగాణలో రైతులకి ఉన్న గోచి ఊడిపోతుంది అని చెప్పేసి, నీ సంస్కరణల వల్ల ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రాస్తాడు. ఇంకేం రాస్తాడు అంటే, విజన్ 2020లో ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ గురించి ఈ పత్రము డిస్కస్ చేయదు, ఇదేం పత్రం అని చెప్పేసి ఘోరంగా విమర్శ చేస్తాడు బహిరంగంగా. రైట్. ఈ బహిరంగ లేఖ జయశంకర్ కూడా చదువుతాడు. అండ్ సంతపూరి వీర రాఘవరావు అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇతను వ్యక్తి వచ్చిండండి. 1969 ఉద్యమంలో ఈ ఏది తెలంగాణ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి, ఇందులో ఒక సభ్యుడు సంతపూరి వీర రాఘవరావు. ఈయన పత్రిక పేరు వచ్చేసి సమతా పత్రిక. సమతా పత్రిక ఉంటుంది. ఈ సోషలిస్ట్ పార్టీ మహాదేవ్ సింగ్ యొక్క సమతా పత్రికకి సంతపూరి వీర రాఘవరావు అని చెప్పేసి మనకి సంపాదకీయుడిగా ఉంటాడు. అటువంటి సంతపూరి వీర రాఘవరావు వచ్చేసి ఈ ఫస్ట్ టైము రాజకీయాల్లోకి రా, నువ్వు పార్టీని స్థాపించు అని చెప్పేసి ఫస్ట్ టైం ఆహ్వానించింది కేసీఆర్ని. ఎవరు అంటే సంతపూరి వీర రాఘవరావు అని చెప్పేసి మన పుస్తకంలో ఉంటే తెలుగు అకాడమీలో. రైట్. నెక్స్ట్ ఇక ఈ జయశంకర్ సారు కేసీఆర్ ఇంటికి వెళ్తాడు, మధ్య డిస్కషన్స్ జరుగుతాయి. సో కేసీఆర్ అండ్ జయశంకర్ టాక్స్ అని చెప్పేసి వాటిని పిలుస్తాం. ఇప్పుడు ఏంటి మనకి అంటే, వాట్ ఈస్ కేసీఆర్ అంటే జస్ట్ బహిరంగ లేఖ రాసిండు, పార్టీ స్థాపించాలని అనుకోలే, టీడీపీకి రాజీనామా చేస్తానని అనుకోలే, ఏమనుకోలే. డిప్యూటీ స్పీకర్గా ఉండి విద్యుత్ రంగ సంస్కరణల మీద తెలంగాణ రైతుల గోచి ఊడిపోతుందని చెప్పేసి ఆ శీర్షికన లేఖ రాస్తాడు. ఆ లేఖ చూసి సంతపూరి వీర రాఘవరావు అని చెప్పేసి రా బాబు అని చెప్పేసి ఆహ్వానిస్తాడు. మన మర్రిని ఆహ్వానించింది సత్యనారాయణ రెడ్డి, రాబోయి అనుకుంటా. మన కేసీఆర్ని ఆహ్వానించింది సంతపూరి వీర రాఘవరావు అని చెప్పేసి.
రైట్, ఆహ్వానించిండు అయినా కేసీఆర్ రాలేదు. నెక్స్ట్ కేసీఆర్ అండ్ జయశంకర్ సారు ఇద్దరు టాక్స్ చర్చలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ జయశంకర్ అండ్ కేశవరావు జాదవ్ అండ్ ఈ వి ప్రకాష్ గాదే ఇన్నయ్య వీళ్ళంతా వెళ్తారు. వెళ్ళి కేసీఆర్ నువ్వు చాలా బాగా రాసినవు, తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యుత్ ఛార్జీల పెంపే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటి వివరణ ఇస్తాడు మన జయశంకర్ సార్ కేసీఆర్కి. నేను చెప్పిన కొద్దీ ఇతను ఏడుస్తూ ఉంటాడు. ఒక ఎకరం పాటు ఆ ఏడుపు అనేది తడిసిపోతుంది. సో అది జలదృశ్యంగా మారుతుంది. టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగింది ఎక్కడ అంటే జలదృశ్యంలో అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, అప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తాడు, మరి ఇన్ని చేసిన తెలంగాణ ఎందుకు రాలేదు, పార్టీ మనకు ఎందుకు అవసరము? కేసీఆర్ ఏమంటాడు అంటే, సారు 1969 ఉద్యమంలో 369 మెంబర్స్ చనిపోయినారని నువ్వే చెప్పినావు, అంటే ఉద్యమాన్ని కండక్ట్ చేసినాం మనం. అదే 71 ఎన్నికల్లో ఏది టీపీఎస్ పార్టీ అనేది 14 స్థానాల్లో పోటీ చేసిందన్నావు, 10 గెలిచిందన్నావు, అంటే ఎన్నికల్లో విజయం సాధించినాం మనం. ఉద్యమ బాట పట్టినము, అంతమంది చనిపోయినారు. ఎన్నికల బాట పట్టినము, సక్సెస్ అయినాము, 2 రకాలుగా సక్సెస్ అయినాము, తెలంగాణ రాలేదు ఎందుకు? సో నేను పార్టీ పెడితే వచ్చి లాభం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అప్పుడు సార్ ఏమంటాడు అంటే, వాస్తవంగా ఈ 71 ఎలక్షన్స్లో ఇన్ని గెలిచినా ఎందుకు రాలేదు అంటే, ఆ 71 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ అనేది ఎక్కువ మెజార్టీ సాధించింది సొంతగానే. ప్రజెంట్ మనం ఉన్నది 2000 స్టార్టింగ్ ఇయర్. లాస్ట్ ఇయర్లో వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయిండు. దేవేగౌడ సంకీర్ణ ప్రభుత్వాలు స్టార్ట్ చేసిండు, విపి సింగ్ స్టార్ట్ చేసిండు. సో సంకీర్ణాల యుగం 1990స్లో స్టార్ట్ అయింది. 1990స్లో ఎటువంటి పొలిటికల్ పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి ఎఫెక్ట్గా ఉండేది, అందుకే తెలంగాణ రాలేదు. నువ్వు తెలంగాణ పార్టీ పెట్టు, నీ వెనుక మేము ఉంటాము, ఎన్నికల్లో పోటీ చేయి, మనకు 5వ 10వ స్థానం వస్తే గిట్ట. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది 1990స్లో కాబట్టి మనం ఎన్నికల ద్వారా ఎన్నికల్లో కొన్ని స్థానాలు సంపాదించి ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ తీసుకొని మన లెక్కనే చాలామంది పోటీ చేస్తున్నారు, చాలామంది ఉద్యమం చేస్తున్నారు. ఈ బాబులాల్ తివారీ అని చెప్పేసి, బన్వర్లాల్ తివారీ అని చెప్పేసి, బాబులాల్ పరాటే అని చెప్పేసి, భీమ్ సింగ్, అజిత్ సింగ్ లాంటి వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. మనం కూడా ఫైట్ చేస్తే వాళ్ళు 5, మనము 5, వీళ్ళు 5 గెలిస్తే అందరం కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవచ్చు అని చెప్పేసి రాజకీయంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ ఇంతమంది చనిపోయినా ఎందుకు రాలేదు అంటే, అప్పుడు జాతీయ పార్టీల సపోర్ట్ తీసుకోలేదు టీపీఎస్ పార్టీ అనేది. సో నువ్వేం చేస్తావంటే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్ళు, ప్రాంతీయ స్థాయిలో బలంగా జాతీయ స్థాయికి వెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. అందుకే మన కేసీఆర్ ఢిల్లీకి 1000 మంది కార్లతో ఒక యాత్ర చేపడతాడు. మనకి ఢిల్లీ యాత్ర అని మొత్తం 3 ఉంటాయి. ఢిల్లీ యాత్రలో మొత్తము ప్రతాప్ కిషోర్ కాలినడకన యాత్ర ఉంటుంది 1987లో. తర్వాత కేసీఆర్ది 1000 మంది కార్లతో యాత్ర ఉంటే ఢిల్లీకి. నెక్స్ట్ ఇప్పుడు సంసద్ యాత్ర అని చెప్పేసి 2013లో ఉంటుంది. మన పొలిటికల్ జేఏసీది తెలంగాణ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రైల్లో, వీళ్ళు ఏంది కార్లో, ప్రతాప్ కిషోర్ బై వాక్, వాళ్ళు రైల్లో. మొత్తం ఢిల్లీకి 3 ఉంటాయి మొత్తం మనకి తెలంగాణ ఉద్యమంలో. రైట్, ఇంతమంది పోటీ చేసినా ఎందుకు రాలేదు అంటే, ఫైట్ చేసినా ఒకటే కారణము, జాతీయ స్థాయిలో సపోర్ట్ లేదు, కేవలము మేధావి వర్గానికే ఇది పరిమితమైంది. నువ్వేం చేస్తావంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకి ఉద్యమంలోకి లాగు అని చెప్పేసి, పల్లె బాట, బస్తీ బాట చేపట్టు అని చెప్పేసి ఈ జయశంకర్ సారు మొత్తం మీద క్లాస్ పీక్తాడు ఒక కొన్ని అవర్స్ పాటు. లాస్ట్కి కేసీఆర్ బలవంతాన ఒప్పుకున్నాడు. ఎస్ సరే, మీ మాట మేరకి పెద్దవారు కాబట్టి మీకోసం నేను టీఆర్ఎస్ అని చెప్పేసి పార్టీ స్థాపిస్తా అని చెప్పేసి. సో టీఆర్ఎస్ పార్టీ స్థాపన అనేది 2001 ఏప్రిల్ 27న స్థాపిస్తారు. ఎక్కడ అంటే సో జలదృశ్యంలో. ఇది అంతకుముందు తెలంగాణ ఐక్య వేదిక, ఈ జయశంకర్, కేశవరావు జాదవ్, వి ప్రకాష్, లక్ష్మణ్ బాపూజీ యొక్క ఐక్య వేదిక యొక్క కార్యాలయమే జలదృశ్యాన్ని ఈ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు. సో ఎప్పుడు మనకి ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏప్రిల్ 27, 2001 అని చెప్పేసి
గుర్తుపెట్టుకోవాలి. సో పార్టీ స్థాపన అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటంటే పార్టీ బహిరంగ సభ అని చెప్పేసి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే రోజు మనకి ఈ టీడీపీ పదవికి అండ్ డిప్యూటీ స్పీకర్కి అండ్ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడు. సో ఏంది ఇప్పుడు పదవిలో ఉండి రాజీనామా చేసి ఒక పార్టీ స్థాపించిన ఫస్ట్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో. సో పదవులు తృణప్రాయంగా వదిలిపెట్టి వ్యామోహం లేకుండా సో త్యాగం చేసిన ఫస్ట్ వ్యక్తి మన ఉద్యమ కేసీఆర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది 2001 ఏప్రిల్ 27న పార్టీ స్థాపన జల దృశ్యంలో. మనకి పార్టీ స్థాపన అయిపోయింది, ఒక బహిరంగ సభ పెట్టాలండి. ఆ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను క్లో ఇస్తా ఒకటి. సో మనకి 17 మే 1969 ఈ డేట్ ఏంటంటే సత్రములో అమరుడు. సత్రములో అమరుడు. లో అంటే మనకి ఏంటిది మే అని చెప్పేసి పిలుస్తాం. సో మే. సత్రాహు అంటే 17. సో మనకి మే 17 తెలంగాణ అమరుల దినము అండి. తెలంగాణ అమరుల దినము. జనవరి 24 మళ్ళీ వేరే, అదేంటిది 1970లో అంటే అది మృత వీరుల దినము. తెలంగాణ ఇది అమరులు, రైట్. ఆ డేట్ను మన కేసీఆర్ ఎంచుకున్నాడు. వాస్తవంగా అదే డేట్ అని చెప్పేసి అతను అనుకోలే, మనం లింక్ చేస్తున్నాం. రైట్. 17 మే 2001 ఫస్ట్ బహిరంగ సభ, టీఆర్ఎస్ పార్టీ యొక్క బహిరంగ సభ. నేను సభలు ఎలా గుర్తుంచుకోవాలో సింపుల్ ట్రిక్స్ చెప్తా, దాన్ని మీరు పట్టుకోవాలి కంపల్సరీ. సో ఫస్ట్ బహిరంగ సభ మే 17. ఎందుకంటే తెలంగాణ అమరుల కోసమే ఈ పార్టీ కాబట్టి వాళ్ళ దినం నాడే ఫస్ట్ బహిరంగ సభ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ ఎక్కువ సెంటిమెంట్ ఉన్నది మనకి కరీంనగర్లో అండి ఎక్కువైతే. సో ఫస్ట్ సభ మనకి కరీంనగర్లో. సో సింహ గర్జన పేరుతోని తెలంగాణలో ఉన్న అందరూ అమరులు అనేది సింహంలా గర్జించాలని చెప్పేసి ఆ సింహ గర్జన పేరు పెట్టిండు, కరీంనగర్లో తీసుకున్నాడు. ఈ సభకి అధ్యక్షుడు ఎవరు అంటే సో గొట్టు భూపతి. ఈ సభకి స్వాగత ఉపన్యాసం ఎవరు అంటే విజయ రామారావు. ఈ విజయ రామారావు మళ్ళీ వస్తుంది మనకి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వము. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుంది, 6 మంది మంత్రివర్గంలో చేరుతారు. అందులో ఒక వ్యక్తి విజయ రామారావు అని చెప్పేసి పౌర శాఖ అనేది ఇస్తారు, సివిల్ సప్లైస్ శాఖ అనేది ఇతనికి ఇస్తారు. అతను విజయ రామారావు అండి. సో దీనికి చీఫ్ గెస్ట్ వచ్చింది షిబు సోరెన్. ఇతనే ఎందుకంటే అప్పటికే జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి మనకు స్ఫూర్తివంతంగా ఉంటుందని చెప్పేసి షిబు సోరెన్ని ముఖ్య అతిథిగా పిలుస్తాడు. ఈ కేసీఆర్ యొక్క నెంబర్ ఆఫ్ సభలలో ముఖ్య అతిథిగా ఈ ప్రత్యేక రాష్ట్రంని కోరే నాయకులనే పిలుస్తాడు. ఒక టాక్టికల్ పాయింట్ అండి, సమయస్ఫూర్తి అని చెప్పేసి పిలుస్తాం. సో షిబు సోరెన్ని ఆహ్వానిస్తాడు. ఇక మన ఫస్ట్ జయశంకర్ అనేది సారు ప్రసంగిస్తాడు. ప్రసంగం అయిపోయినాక మన కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. సో ఫస్ట్ సభలో తెలంగాణ యొక్క వివక్షత ఎలా ఉంది అని చెప్పేసి అన్ని రంగాల్లో తెలంగాణ యాస, తెలంగాణ భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు సో మన కేసీఆర్ వివరిస్తాడు. ఈయన ఏమంటాడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఈ రామగుండం ఫెర్టిలైజ్ ఎరువుల కర్మాగారం అనేది నష్టాల్లో ఉంటుంది, చంద్రబాబు అనేది క్లోజ్ చేస్తాడు. అదే విశాఖ ఉక్కు అనేది నష్టాల్లో ఉన్నప్పటికీ దాన్ని క్లోజ్ చేయలేదని చెప్పేసి విమర్శ చేస్తాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇది రామగుండం అండ్ విశాఖ ఉక్కు అని చెప్పేసి ఇవి రెండు కూడా నష్టాల్లో ఉంటాయి. తెలంగాణదేమో మూసేసినావు, ఆంధ్రాది తెరిచినావు అని చెప్పేసి ఎందుకు ఇది ఈ రకమైన వివక్ష అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. సో ఇది మనకి ఫస్ట్ సభ సక్సెస్ అవుతుంది. ఈ ఫస్ట్ సభ లోపలనే ఈ కాంగ్రెస్ యొక్క మాజీ ఎంపీ శనిగారం సంతోష్ రెడ్డి అని చెప్పేసి తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడు. సో ఇది మనకి ఒక ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. సో సంతోష్ రెడ్డి ఫస్ట్ జాయిన్ అయినాడు కాంగ్రెస్ నుంచి అని చెప్పేసి, రైట్. ఇన్ఫ్యాక్ట్ వీడు తర్వాత వైఎస్ఆర్తోని జత కలిసి టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తాడు.
దీనికి రవాణా శాఖ మంత్రి అని చెప్పేసి ఇస్తారు. రైట్. ఇది మనకి సంతోష్ రెడ్డి అండ్ జయశంకర్ సారు ఫస్ట్ మీటింగ్ అనేది బహిరంగ సభ అనేది ఇక్కడ మనకు జరిగింది కరీంనగర్లో సింహ గర్జన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏప్రిల్ అయిపోయింది, మనకి పార్టీ స్థాపన అయిపోయింది. 3 monthsలోగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఓన్లీ 3 monthsలోగానే, అంటే జూలైలో వస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ అనేది ప్రచారం ఉంటుంది. ప్రసంగిస్తూ మీరు తెలంగాణ ఉద్యమానికి నేను ద్రోహం చేస్తే నన్ను రాళ్లతో కొట్టుమని చెప్పేసి బహిరంగంగా చెప్తాడు. అందరూ నమ్ముతారు కాబట్టి సో ఓట్లు మొత్తం టీఆర్ఎస్కే వేస్తారు స్థానిక సంస్థలలో. చూస్తే ఒకసారి మనకి ఎంపీటీసీలు అనేవి 1043 వస్తాయండి, లేకుంటే 1000+ అని చెప్పేసి రాసుకోండి. ఇది తెలుగు అకాడమీ యొక్క నెంబర్ 1043 అని చెప్పేసి ఎంపీటీసీ. నెక్స్ట్ ఎంపీపీలు ఒక 84 వస్తాయి. జెడ్పీటీసీలు ఒక 87 వస్తాయి. జెడ్పీలు ఒక 2 వస్తాయి. ఆ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో కరీంనగర్ వస్తుంది, సెకండ్ వచ్చేసి నిజామాబాద్ వస్తుంది. అంటే ఈ నిజామాబాదు అండ్ కరీంనగర్ యొక్క జిల్లా పరిషత్ చైర్మన్స్గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలుస్తారు. ఇది రాజేశ్వరరావు అండి. ఈయన ఎక్కడ కూడా అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సిద్దిపేట ఉప ఎన్నిక ఈ టీపీఎస్ పార్టీ 1971లో అప్పుడు ఈ రాజేశ్వరరావు మీద గెలుస్తాడు మన మదన్ మోహన్. నెక్స్ట్ నిజామాబాద్ చూస్తే గిట్ట సంతోష్ రెడ్డి. ఇది మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పర్ఫార్మెన్స్. ఇంకోటి మనం మర్చిపోయినాము, ఇది టీఆర్ఎస్ యొక్క పార్టీ గుర్తు ఎన్నికల్లో ఇక్కడ రైతు నాగలి అండి. ఇది ఎన్నికల గుర్తు. పార్టీ గుర్తు ఏముంటుంది, పార్టీ యొక్క పటం అనేది తెలంగాణ పటం అనేది ఉంటుంది. 10 జిల్లాలది గులాబీ రంగులో ఉంటుంది. సో గులాబీ రంగులో ఉంటుంది. గులాబీ రంగులో ఏ పార్టీ యొక్క పతాకం లేదు అని చెప్పేసి మనకి వి ప్రకాష్ బుక్లో ఉంటుంది. ఏ పార్టీ పతాకమైనా డిఫరెంట్ రంగులో ఉంటుంది, కానీ గులాబీ రంగులో లేదట. ఫస్ట్ టైం గులాబీ రంగట. ఇక్కడ మనకి రైతు నాగలండి. అప్పటికి ఇంకా రిజిస్టర్ పార్టీగా నమోదు చేసుకోలే కాబట్టి సో డిఫరెంట్ సింబల్స్ అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. అందులో ఒక 2 ఇట్లలో కార్పొరేటర్గా గెలుస్తారు. సో కార్పొరేటర్ ఏంటిదంటే ఒకటి మణికేశ్వర్ నగర్, ఇందులో యాదయ్య అని చెప్పేసి, యాదగిరి కాదు యాదయ్య. ఈ యాదగిరి ఎవరు అంటే మనకి ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో నాగం కృష్ణారావు పోటీ చేసింది యాదగిరి మీద. ఈయన యాదయ్య అని చెప్పేసి మనకు తెలంగాణలో అమరులలో మళ్ళా వస్తుంది యాదయ్య. నెక్స్ట్ ఇంకోటి ఈ మొండా మార్కెట్. ఈ మొండా మార్కెట్లో పద్మరావు అని చెప్పేసి, పద్మరాజు వేరే. పద్మరాజు ఎవరంటే మనకి రోషయ్య కమిటీ ఉంటుంది. 2009 ఎన్నికల కంటే ముందు ఉంటుంది, 2008లో ఉంటుంది. అందులో ఒక సభ్యుడు పద్మరాజు అని చెప్పేసి, ఈయన పద్మరావు అండి, ఈయన పద్మరావు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలలో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 3000 కంటే ఎక్కువ జీపీలో గెలుస్తుంది. మనకి నెంబర్ అనేది అక్యురేసీ ఏం కాదు, బట్ మనకి నిజామాబాద్లో ఉన్న మోతే విలేజ్ ఏదైతే ఉందో మోతే, సో ఈ మోతే విలేజ్ అనేది టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా ఏది పోటీ చేయకుండా ఎన్నుకుంటారు టీఆర్ఎస్ పార్టీని. సో దీనికి థ్యాంక్ఫుల్గా కేసీఆర్ వెళ్ళి అక్కడ పిడికెడు మట్టి తీసుకొని పేగులో చుట్టేసి అక్కడ దగ్గర ఉన్న టెంపుల్లో కట్టేస్తాడు, ముడుపు చెల్లిస్తాడు 2015లో తెలంగాణ వచ్చినాక. సో మోతే గ్రామంలో మట్టి తీసుకొని ముడుపు కట్టిన దాన్ని 2015లో తెలంగాణ వచ్చినాక సీఎం హోదాలో వెళ్ళి ఆ టెంపుల్లో ముడుపు అనేది చెల్లిస్తాడు. సో మనకి మోతే గ్రామం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు దీనిలో, ఇది మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. సో ఇది మనకి స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనకి సిద్దిపేట ఉప ఎన్నిక వస్తుంది. ఎందుకంటే రాజీనామా చేసిండు టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి, కాబట్టి ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక వచ్చింది. సో ఉప ఎన్నికకు ముందు ఇది టీఆర్ఎస్ పార్టీ అనేది ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అనేది అవుతుంది. సో అయింది, పోటీ చేస్తాడు, అఖండ మెజార్టీ అనేది సాధిస్తాడు మన కేసీఆర్.
సో 58,700 చేంజ్ ఎంతో ఉంటుంది. సో ఇంత మెజారిటీ వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి మీద ఫస్ట్ టైం గెలుస్తాడు సిద్దిపేట ఉప ఎన్నికల్లో. మనకి 58,962 ఏంటి అంటే ఇది ఈ జై భారత్ రెడ్డి యొక్క నాన్ ముల్కీల సంఖ్య అండి. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 1981 జూన్ 30 వరకు ఉన్న నాన్ ముల్కీలు ఆంధ్ర ఉద్యోగులు ఇంత అని చెప్పేసి ఇవి రెండు మనకు సేమ్ ఉన్నాయి చూడండి కంపల్సరీ. అట్లా మనం గుర్తు తెచ్చుకుంటా ఉంటే రివిజన్ జరిగి మర్చిపోము. ఈ కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువ మంది పేర్లు వస్తుంది. సో మనకు కన్ఫ్యూజ్ అయ్యేందుకు తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది పేర్లు వచ్చినప్పుడు రివిజన్ చేస్తూనే ఉండాలి. రైట్, ఇది మనకి ఏది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయినాక స్థానిక సంస్థ ఎన్నికల్లో వివిధ విజయాలు అండ్ ఉప ఎన్నికల్లో విజయాలు. సో ఒక సభ మనకు అయిపోయిందండి. ఫస్ట్ది ఏంటి, కరీంనగర్లో సింహ గర్జన మే 17 ఎందుకు అంటే అమరులు కాబట్టి మనకు ఆ డేట్ గుర్తుంటుంది, ఫస్ట్ సభ అని చెప్పేసి గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో వికారాబాద్ ఖమ్మంలో చాలా ఘోరంగా ఓడిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. సో వీక్ ఉన్నాం కాబట్టి స్ట్రాంగ్ చేసుకోవాలి, వెంటనే 2 సభలు పెట్టేయాలి, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎన్నికలు అయిపోయినాయి, రివ్యూ చేసిండ్లు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖమ్మంలో రాలేదు, వికారాబాద్లో అంటే రాలేదు. సో మనం 2 సభలు పెట్టుకుంటాం. ఫస్ట్ సభ ఖమ్మంలో. డేట్ ఏంటంటే డేట్ అవసరం లేదు నాకైతే. రైట్, ఖమ్మం డేట్ అనేది ఎక్కడ అవసరమో అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ సభకి రికార్డు ఉండాలి, తొలి సభ ఉండాలి, ఓ చనిపోవాలి, అట్లా ఉంటే గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఆ సభ యొక్క పేరేంటి సరిపోతుంది, ఎవరైనా ముఖ్యంగా వచ్చిన చీఫ్ గెస్ట్ సరిపోతుంది. సో ఖమ్మంలో ప్రజాగర్జన అండి. సో ప్రజాగర్జన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రంగారెడ్డి వికారాబాదులో శంకారావము. సో శంకారావం అని చెప్పేసి, సో 2 మనకి వీక్గా ఉన్నాడు, స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి ఎన్నికల అనంతరం రివ్యూ చేయాలి. ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి, లింక్ చేయాలి. సో 2 సభలు ఖమ్మంలో ప్రజా గర్జన అండ్ వికారాబాద్ శంకారావం అని చెప్పేసి. మనకు శంకారావమ్స్ మొత్తం 3 ఉంటాయి అక్కడ. ఒకటి, ఈ మలిదశ ఉద్యమ కాలంలో వైద్యులు కలిసి వికారాబాదులో వైద్యుల శంకారావం అని చెప్పేసి డాక్టర్ శంకారావం ఉంటుంది. సేమ్ వికారాబాద్ సేమ్ అది. ఈ 2006లో మన కేసీఆర్ రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసినాక రాజీనామా ఎందుకు చేసినాం అని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఒక సభ కండక్ట్ చేస్తాడు సిద్దిపేటలో. అది సో సిద్దిపేటలో సమర శంకారావం సభ. సో సమర శంకారావం సభ అని చెప్పేసి సిద్దిపేటలో ఉంటుంది. రైట్, దేర్ ఆర్ 3 శంకారావమ్స్. ఒక శంకారావం అనేది వీక్గా ఉన్నప్పుడు వికారాబాద్లో, ఇంకో శంకారావం అనేది ఈ వైద్యులు మలిదశ ఉద్యమ టైంలో చేస్తారు. ఇంకోటి 2006 రాజీనామా చేస్తున్నప్పుడు ఎందుకు చేసినా అని చెప్పేసి కారణం చెప్పాలని చెప్పేసి సిద్దిపేటకు వెళ్ళి సమర శంకారావం పూరిస్తాడు. మనకి 3 శంకారావం వచ్చింది. సో మనకి 2 సభలు మనకి అయిపోయినాయి. ఎందుకు ఇవి 2 అంటే ఎలక్షన్స్లో వీక్ ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఖమ్మం అండ్ రంగారెడ్డి, హైదరాబాదు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేటికి వీక్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఉత్తర తెలంగాణ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వరంగల్, సెకండ్ కరీంనగర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ఇక ఒక 2 వార్షిక సభలు. ఫస్ట్ 2 ఏమైనాయి అంటే ఉత్త సభలు అయినాయి. ఇప్పుడు 2 వార్షిక సభలు అని చెప్పేసి మనం చెప్తాము. సో వార్షిక సభలు 2 ఒకేసారి చదువుకోవాలి, ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే దానిలో ఉన్న చీఫ్ గెస్టులు సేమ్ అండి. సో ఫస్ట్ది మనకి నల్గొండ, పేరు ఆత్మగౌరవ సభ. ఆత్మగౌరవ సభ, డేటు 27 ఏప్రిల్ 2002. ఎందుకు అంటే వార్షిక సభ కాబట్టి. సో సెకండ్ది మనకి వరంగల్ అండి. సో వరంగల్ జైత్రయాత్ర. సో 27 ఏప్రిల్ 2003 అండి. మనకి 7వ వార్షిక సభ మళ్ళీ వరంగల్లో, అది ఒకటే మనకి పేపర్లో అంటే పుస్తకంలో ఉంటుంది. ఇవి 2 కాకుండా వరంగల్లో 7వ సభకి 1 నెల ముందు ఈ ఆలే నరేంద్రని టీఆర్ఎస్ నుంచి బహిష్కరణ చేస్తారు. ఒక్కటే మనకు ఉంటుంది, ఇంకా మనకి ఏ వార్షిక సభ అంటూ ఉండదు. సో 1, 2 అండ్ 7థ్ది వరంగల్లో జరుగుతుందండి. రైట్, ఇవి 2 మనకి ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తే ఇది మనకి ఎవరు వాళ్ళు, షిబు సోరెన్ వస్తాడు.
నెక్స్ట్ అజిత్ సింగ్ వస్తాడు. ఇతను జార్ఖండ్ సాధించిండు. ఇతను ఈ హరిత ప్రదేశ్ అని చెప్పేసి యూపీ నుంచి విడిపోవాలని ఫైట్ చేస్తాడు. ఇంకో వ్యక్తి భీమ్ సింగ్ అని చెప్పేసి వస్తాడు చీఫ్ గెస్ట్గా. భీమ్ సింగ్ అనేది విదర్భ కోసం ఫైట్ చేస్తాడు, మహారాష్ట్ర నుంచి విడిపోదామని చెప్పేసి. ఈ ముగ్గురు కూడా ప్రాంతీయ రాష్ట్రాల కోసము ఫైట్ చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళను ఆహ్వానిస్తాడు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నల్గొండ ఒకటి, ఆత్మగౌరవ సభ ఒకటి, ఎవరు వచ్చిండ్రు, ఇంకా అంతకంటే ఎక్కువ రికార్డ్ ఇక్కడ ఏమీ లేదు. సెకండ్ది మనకి వరంగల్లో వరంగల్ జైత్రయాత్ర అని చెప్పేసి మనకి కండక్ట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ దీనికి మాజీ ప్రధాని దేవేగౌడ వస్తాడు. ఈయన 1996 ఆగస్టు 15 ప్రధాని ఉన్నప్పుడు ఎర్రకోట సాక్షిగా మేము స్మాల్ స్టేట్స్కు అనుకూలమని చెప్పేసి చెప్పిండు ఫస్ట్ టైం దేవేగౌడ. సో దేవేగౌడ మాజీ ప్రధాని వస్తాడు. ఇతనితో పాటు మళ్ళీ అజిత్ సింగ్ వస్తాడు. నెక్స్ట్ బన్వర్లాల్ పురోహిత్, నెక్స్ట్ బాబులాల్ తివారీ. సో బాబులాల్ తివారీ ఎవరంటే బుందేల్ఖండ్ అండి. సో బుందేల్ఖండ్ యొక్క రాష్ట్ర ఏర్పాటు ఉద్యమకారకుడు. బన్వర్లాల్ పురోహిత్ విదర్భ, అజిత్ సింగ్ వచ్చేసి హరిత ప్రదేశ్, దేవేగౌడ వచ్చేసి స్మాల్ స్టేట్స్కి అనుకూలం కాబట్టి వాళ్ళని పిలిచినాడు. దేవేగౌడ ప్రసంగిస్తూ ఇంతటి మందిని నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి దేశంలోనే అతిపెద్ద సభ అని చెప్పేసి పిలుస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. సుమారుగా 15 లక్షలకు పైగా హాజరైన్లు ఈ వరంగల్ యొక్క జైత్రయాత్ర సభలో. దేశంలో అతి ఎక్కువ మంది హాజరైంది అంతవరకు ఇదే రికార్డ్ అండి. నెక్స్ట్ రికార్డు బ్రేక్ చేస్తుంది మళ్ళీ మనకి వరంగల్ సభనే. సో అది మహాగర్జన అని చెప్పేసి. ఇది మనకి వాస్తవంగా ఇప్పుడు కాదు, 2010 డిసెంబర్ 16న వస్తుంది. ఇది మనకి డేట్ కోడ్ అనేది వరంగల్ అక్కడ డిస్కషన్ చేయంగా వస్తుంది. మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనౌన్స్మెంట్ అనేది చిదంబరం చేస్తాడు. ఆ లింక్ అప్ డేట్ అనండి ఇది. రైట్, ఏంటిది ఇది? వరంగల్ మహాసభ అనేది 30 లక్షల కంటే ఎక్కువ మంది హాజరైనలు. సో దేశం మొత్తంలోనే అతి ఎక్కువ మంది హాజరైన బహిరంగ సభ ఏంటిదంటే వరంగల్ మహాగర్జన. మహా అంటే ఎక్కువ గర్జిస్తున్నారు. సెకండ్ అంటే వరంగల్ జైత్రయాత్ర, ఇది ద్వివార్షిక సభ అని చెప్పేసి పిలుస్తాం. దేవేగౌడ ప్రకారము ఇది యాజ్ పర్ రికార్డు ప్రకారము ఇది అండి. సో వరంగల్ మహాగర్జన అని చెప్పేసి. సో మనకి 2 సభలు అయిపోయినాయి. సో ఎన్నికలు అయిపోయినాయి. 2 వీకా ఉన్న ఖమ్మం అయిపోయింది, ప్రజా గర్జన అని చెప్పేసి వికారాబాద్లో శంకరాభం అయిపోయింది. 2 ఏమైనాయి? యాన్యువల్ మీటింగ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ కేసీఆర్ అంటే వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడిగా ఉప ఎన్నిక అయిపోయింది, కొన్ని సభలు అయిపోయినాయి. సో పల్లెకి గ్రామాల్లో ఉన్న మారుమూల ప్రాంతానికి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. 69లో తీసుకుపోలే కాబట్టి ఫెయిల్ అయినాము. ఇప్పుడు ఫెయిల్ కావద్దు కాబట్టి సో కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. సో సబ్బండ వర్గాలని తెలంగాణ వైపు లాగాలి, అది మన హెడ్డింగ్. సబ్బండ వర్గాలని తెలంగాణ వైపు లాగడంలో కేసీఆర్ యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి? ఇదంతా ఎందుకంటే 2004లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి, తగినన్ని గెలుచుకోవాలి, ఆ గెలిచే పార్టీ మీద ఒత్తిడి పెట్టాలి, తెలంగాణ సాధించుకోవాలి అంటే తెలంగాణ యొక్క వాదాన్ని ప్రతి గ్రామంలో మూలకు తీసుకెళ్లాలని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడు కేసీఆర్. సో ఫస్ట్ చూస్తే ఒకటి భిక్షాటన. ఇవన్నీ వాస్తవంగా ఒక దగ్గర లేవు, మనకి నోట్స్లో ఒక దగ్గరనే ఉన్నాయి. మన తెలుగు అకాడమీ బుక్ చూస్తే, వి ప్రకాష్ బుక్ చూస్తే ఎక్కడో ఉంటాయి. మనం ఒక దగ్గర పేర్చి రాసుకోవాలి. డేట్స్ అనేది మీకు అవసరం లేదు, ప్రశ్న రాదు. డేట్ వచ్చే సభలు వేరే ఉంటాయి, నేను అక్కడ చెప్తాను కంపల్సరీ. రైట్, ఒక్కసారి నమ్మి డేట్స్ అనేది చదవకండి వీటికైతే. రైట్, భిక్షాటన అనేది ఎందుకోసం అంటే ఈ చేనేత కార్మికుల కోసం అండి. పాపం వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి వాళ్ళ బాధ గోస చూడలేక భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి ఒక కుటుంబానికి 50,000 రూపాయలు జమ చేసి ఇస్తాడు. ఇది భూదాన్ పోచంపల్లిలో, సో భూదాన్ పోచంపల్లి అండ్ దుబ్బాకలో, దుబ్బాకలో అండ్ పోచంపల్లిలో. రైట్, ఇక్కడ మనకి సిరిసిల్ల, ఇక వచ్చింది పోచంపల్లి ఆల్రెడీ.
సిరిసిల్ల ఎక్కడైతే మనకి చేనేత వాళ్ళు ఉంటారో ఎక్కువ, సో ఆ ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి కుటుంబానికి 50,000 రూపాయలు జమ చేసి ఇస్తాడు. బిగ్ షాట్ అన్న అంటే ఇప్పుడు ఏమైంది, సో ఈ కార్మికులు మొత్తం అనేది తెలంగాణ వైపు వచ్చిండ్రు, కేసీఆర్ వైపు వచ్చిండ్రు. సో ఒక పిట్ట అనేది ఎగిరిపోయింది, సెకండ్ పిట్ట వస్తుంది. సో పల్లె బాట అండ్ బస్తీ బాట ఇంకా చాలా ఉంటాయి, రైట్. పల్లె బాట బస్తీ బాట అని చెప్పేసి ప్రతి టీఆర్ఎస్ నాయకుడు పల్లెలో వెళ్ళి రాత్రి బస చేసి అక్కడ కష్టాలు తెలుసుకోవాలి, నోటు వేసుకోవాలి, మన కేసీఆర్కి చెప్పాలి, ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాటిని తీరుస్తా అని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. సో పల్లె బాట పట్టాలి, బస్తీ బాట పట్టాలని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పల్లె బాట మనకి స్టార్ట్ అయింది 2 ప్రాంతాల నుంచి అండి. ఒకసారి ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకొకసారి 2004 ఎన్నికల ముందు పల్లె బాట అనేది మేడారము సమ్మక్క సారక్కకి మొక్కి ఎన్నికలకి వెళ్తాడు కేసీఆర్. సో కేఎన్ఆర్ ఒకటి అండ్ ఇంకోటి మనకి ఇక్కడ మేడారం అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ పల్లె బాట కార్యక్రమంలో టీఆర్ఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఈ నరసింహారెడ్డి అని చెప్పేసి గుండెపోటుతో మరణిస్తాడు. పల్లె ప్రాంతంలో వైద్య సౌకర్యం లేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో టీఆర్ఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన నరసింహారెడ్డి అనేది గుండెపోటుతో మరణిస్తాడు ఒక పల్లె ప్రాంతంలో, మెడిసిన్ సౌకర్యం లేక. సో మనకి నెక్స్ట్ మూడోది ఏంటిదంటే జల సాధన దీక్ష అండి. సో జల సాధన దీక్ష అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్. ఇది తెలంగాణకి సాగునీటి రంగంలో ఈ నీటి రంగంలో జరిగే వివక్ష అనేది ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరికీ కేసీఆర్. ఇదే సభలో ఈ దీక్ష అయిపోయాక సికింద్రాబాద్లో ఈ దీక్షకి ముగింపు సికింద్రాబాద్లో తెలంగాణ గర్జన. సో మనకి ఇంతవరకు ఏమైనాయి, ఫస్ట్దేమో సింహ గర్జన, తొలి బహిరంగ సభ, సెకండ్ది ప్రజా గర్జన, ఖమ్మంలో వీక్ ఉంటే ప్రజలు గర్జించాలి ప్లీజ్ మీరు అని చెప్పేసి మన కేసీఆర్ వాళ్ళని వేడుకున్నాడు, ప్రజలు మీరు గర్జించండి నేను వీక్ ఉన్నా అని చెప్పేసి. సో మూడవది తెలంగాణ గర్జన, ఇది జలసాధన మీటింగ్కి ఎండింగ్ అండి. ఈ మీటింగ్కి హాజరైంది ఎవరని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది, వచ్చింది ప్రశ్న ఆల్రెడీ. సో ఫస్ట్ వచ్చేసి మనకి షిబు సోరెన్ మళ్ళీ వస్తాడు. సో నెక్స్ట్ రామ్ విలాస్ పాశ్వన్. సో రామ్ విలాస్ పాశ్వన్. నెక్స్ట్ ఫేమస్ నీటి పరిరక్షణ ఉద్యమకారులారు ఈ మేధా పాట్కర్ వస్తుంది, ఉద్యమకారిణి. సో మేధా పాట్కర్ అనేది వస్తుంది. మొత్తం మీద ముగ్గురు వస్తారు. దీంతో పాటు ఇదే మీటింగ్లో వి ప్రకాష్ నీరు మనం అని చెప్పేసి ఒక వార్తాపత్రిక రాసిన వ్యాసాల సంపుటి తీసుకొస్తాడు వి ప్రకాష్, నీరు మనం అని చెప్పేసి. నెక్స్ట్ విద్యాసాగర్ రావు. సో సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క మాజీ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రావు జల విజ్ఞానం అనే పేరుతోని ఈ వార్తాపత్రికలో రాస్తాడు వ్యాసాలు. ఇంకా నీళ్లు నిజాలు అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తాడు. ఈ ప్రశ్న మనకి వచ్చింది ఆల్రెడీ, అవన్నీ తీసుకొస్తారు. ఇక్కడే సభలో తొలిసారిగా అందశ్రీ ఏమంటాడు అంటే ఇది సూడు తెలంగాణ సుక్క నీరు లేని దాన అని చెప్పేసి, తెలంగాణలో నీరు అనేది లేదని చెప్పేసి చెప్తాడు. గోదావరి బిరబిర పాడుతుంది, కృష్ణమ్మ బిరబిర పరిగెడిది, వాళ్ళ పంటలే తడుస్తున్నాయి, వాళ్ళ భూములు తడుస్తున్నాయి అని చెప్పేసి మన కేసీఆర్ అనేది ప్రసంగిస్తాడు. ఇక్కడ మనకి అందశ్రీ పాట ఏంటిదంటే సూడు తెలంగాణ సుక్క నీరు లేని దాన అని చెప్పేసి ఇక్కడ ఈ పాట అనేది ఉంటుంది. మనకి ప్రశ్న అనేది వస్తుంది, ఫస్ట్ టైం అందశ్రీ ఈ పాటను ఇక్కడ వాడిండు అంటే సో ఈ మీటింగ్లో సికింద్రాబాద్లో తెలంగాణ గర్జన అని చెప్పేసి. సో మనకి 3 అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనకి 4th ఏంటిదంటే పాదయాత్ర. కేసీఆర్ యొక్క పాదయాత్ర మొత్తం నేను ఇక్కడనే చెప్పేస్తున్నా. సో ఫస్ట్ పాదయాత్ర మనకి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి మహబూబ్ నగర్లో ఉంటుంది. సో రాయలసీమ వాళ్ళు బాంబులు పేల్చేసి వాటర్ని తీసుకెళ్తారు ఎక్కువ. సో రాజోలి బండ, దీనికోసము ఆలంపూర్ నుంచి గద్వాల్ వరకు చేశాడు పాదయాత్ర ఫస్ట్ టైం. నీటి కోసం ఇది కూడా రాజోలి బండ స్కీమ్ కోసము రాయలసీమ వాళ్ళు వాటర్ని తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి 180 కిలోమీటర్స్ పాదయాత్ర చేస్తాడు ఆలంపూర్ నుంచి గద్వాల్కి. సెకండ్ పాదయాత్ర అనేది మనకి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి ఉంటుంది. దానికోసము
ఈ కోదాడ నుంచి హలియా వరకు వేస్తాడు, రెండవ పాదయాత్ర. సో మూడవ పాదయాత్ర మనకి నల్గొండ నగర అండి. సో నల్గొండ నగర అని చెప్పేసి ఇవన్నీ వాస్తవంగా ఒక దగ్గర ఉండవు. సో మనం ఒక దగ్గర పేర్చి రాసుకుంటున్నాం మన సౌలభ్యం కొరకి. ఇది పాదయాత్రనే, ఇక్కడ రాస్తే ఏమైనా ఇబ్బందా? డేట్ మనకి అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. సో నల్గొండ నగర అని చెప్పేసి ఇది ఫ్లోరైడ్ సమస్యలు ఉన్న వాళ్ళ కోసము. మనకి నల్గొండ అంటేనే ఫ్లోరైడ్ వ్యాధి ఎక్కువ వస్తుంది, వాళ్ళ ఎముకలు అనేవి విరిగిపోతాయి, బొక్కలు వంగిపోతాయి. సో మనకి నల్గొండ నగార అంటే ఫ్లోరైడ్ సమస్య కోసము ఈ పాదయాత్ర. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు, ఫేమస్ న్యూరోలాజిస్టు, ఎవరు అంటే సో రాజిరెడ్డి. ఇతను ఈ ఫ్లోరోసిస్ అనేది ఎట్లా వస్తుంది, లక్షణాలు ఏంటి అని చెప్పేసి, నివారణ ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన రాజిరెడ్డి అని చెప్పేసి. ఇంకా మనకి అక్కడ ఫేమస్ గౌరీశంకర్ పాట ఉంటుందండి అక్కడ. ఇదే పాదయాత్రలో ఎర్ర విప్లవాలు పండిన చోట తిండి గింజలకు ఎందుకు కరువు వచ్చింది. ఎర్ర విప్లవం అంటే కమ్యూనిస్టు కోట. ఒకప్పుడు నల్గొండ డిస్టిక్ అనేది మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది ఎన్నికల్లో. సో అటువంటి దాంట్లో మనకి ఎర్ర విప్లవం పండింది, బట్ ఇప్పుడు తిండి గింజలకు కరువు వచ్చిందని చెప్పేసి. మా తాత ముత్తాతల గాథలు చెబితే మా వంగిన బొక్కలు చక్కగా అవుతాయి అని చెప్పేసి ఈ సమస్య మీద పాట పాడతాడు. ఇది మా తాత ముత్తాతల వీర గాథలు చెప్పితే మా విరిగిన వంగిన బొక్కలు చక్కగా అవుతాయి అని చెప్పేసి. సో అదొక పాట మనకి నల్గొండ నగార అని చెప్పేసి పాదయాత్రలో ఫస్ట్ టైం పాడతాడు మన గౌరీశంకర్. సో ఇది మనకి పాదయాత్ర మీద. సో ఇది రైతులు వచ్చినారు, కార్మికులు వచ్చినారు, పల్లె ప్రజలు వచ్చినారు, చిన్న చితక అందరూ వచ్చినారు, ముసలి ముతక మొత్తం వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ కేసీఆర్ అంటే మన కేసీఆర్ స్టూడెంట్స్ని మర్చిపోయిందా? నో, మర్చిపోలే అని చెప్పాలి. సో ఓయూ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి తెలంగాణ యొక్క అన్యాయాలు మొత్తాన్ని చెప్పేస్తాడు, విద్యార్థులని అట్రాక్ట్ చేస్తాడు, ఇంటికో జాబ్ ఇస్తా అని చెప్పేసి చెప్పిండని చెప్పేసి మనకి వార్తాపత్రికల్లో వస్తుంది. సో ఒకటి. నెక్స్ట్ మన కేసీఆర్ మైనార్టీ వాళ్ళని మర్చిపోయిందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే సచార్ కమిటీ అనేసి రిపోర్ట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది నియమిస్తుంది. సో సచార్ కమిటీ అని చెప్పేసి దీని యొక్క సిఫార్సులు అమలు చేయాలని దీక్ష చేస్తాడు. సో దీక్ష అనేది చేస్తాడు, అది మైనార్టీ వాళ్ళని తెలంగాణ ఉద్యమానికి దగ్గర చేస్తుంది. నా సమస్య పట్టించుకుంటు కాబట్టి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ముస్లిం వాళ్ళు వస్తారు. సో సచార్ కమిటీ అని చెప్పేసి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాలేదు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసము ఫైట్ చేస్తాడు. అది మనకి పోలవరం గర్జన అండి ఇది. సో పోలవరం గర్జన అని చెప్పేసి, ఈ పోలవరం దానివల్ల ఖమ్మంలో ఉన్న ఎస్టీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో పోలవరం గర్జన అని చెప్పేసి సభ పెట్టి వాళ్ళ తరపున సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, నువ్వు సపోర్ట్ చేస్తే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. అది కేసీఆర్ యొక్క స్కిల్, ప్రతి వ్యక్తిని ఉద్యమం వైపు లాగాలని చెప్పేసి అందులో భాగంగా ఇది ఒక ట్యాక్ట్ఫుల్నెస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్స్ పిల్లలు అందరినీ ఉద్యమం వైపు లాగిన ఘనత తెలంగాణ ఛాంపియన్ వన్ అండ్ ఓన్లీ కేసీఆర్కే దక్కుతుంది. దేర్ ఈజ్ నో డౌట్, అందరూ అది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎలా ఉన్న ఉద్యమ కేసీఆర్ మాత్రము అందరికీ ఆమోదయోగ్యమే, ఎవరికి దూరం పెట్టలేదు, అందరినీ దగ్గర తీసుకున్నాడు. రైట్, ఇది తెలంగాణలో ఉన్న కేసీఆర్ యొక్క రాజకీయ వైఖరి ఇలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి, ఎస్ మనకి ప్రాంతీయ లెవెల్లో అనేది ఇట్లా జరిగింది కదా, నెక్స్ట్ ఎటు పోవాలి మనం, ఇంకా జాతీయ స్థాయికి పోవాలి. ఎందుకు జాతీయ స్థాయికి పోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ 69 ఉద్యమం అనేది ఎందుకు ఫెయిల్ అయింది, జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ అనేది సపోర్ట్ చేయలేదు తెలంగాణకి, అందుకే ఫెయిల్ అయింది. జయశంకర్ సారు అప్పుడే చెప్పిండు, బిడ్డ నువ్వు కంపల్సరీ 69లో ఏ ఒక్క వర్గాన్ని మేము టార్గెట్ చేసుకోలేదు, మేధావి స్టూడెంట్స్ వాళ్ళే వచ్చిండ్లు, అందరినీ నువ్వు తీసుకురా అని చెప్పేసి చెప్తే ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తాడు. పల్లె బాట, బస్తీ బాట, నల్గొండ నగార అని చెప్పేసి, పాదయాత్ర అని చెప్పేసి ఎప్పుడు లేని స్కీమ్స్ కొత్తగా తీసుకొచ్చిండు మన కేసీఆర్. సో నెక్స్ట్ వస్తుంది జాతీయ స్థాయికి పోవాలని చెప్పేసి
ఈ 1000 మంది కార్లు అని చెప్పేసి, సో 1000 కార్లతోని ఢిల్లీకి యాత్ర, చలో ఢిల్లీ అని చెప్పేసి మనకి మొత్తం మీద 3 ఉంటాయి ఢిల్లీ యాత్ర. ఇప్పుడు సంసద్ యాత్ర అని చెప్పేసి పొలిటికల్ జేఏసీ టైంలో జరుగుతుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ అని చెప్పి వాళ్ళు రైల్లో వెళ్తారు, వీళ్ళు ఏమో టీఆర్ఎస్ వాళ్ళు కారులో వెళ్తారు. ఫలక్నామా ప్యాలెస్ నుంచి రామ్లీలా వరకు, సో ఫలక్నామా ప్యాలెస్ నుంచి రామ్లీలా వరకు వెళ్తారు, ఢిల్లీలో ఉన్న రామ్లీలా వరకు వెళ్తారు. ఇంకొక ఢిల్లీ యాత్ర ఉంటుంది, అది బైవాకు పాదయాత్ర. మన ప్రతాప్ కిషోర్ అని చెప్పేసి అతను అండ్ ఇంకొక ఎవరు పద్మనాభన్ అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. ఈ ఫెల్లో అండ్ ఫ్లాష్మన్ పత్రిక ఉంటారు కదా, తెలంగాణ పటాన్ని రెడ్డి హాస్టల్ సమ్మిట్లో ఆవిష్కరణ చేసింది వర్ధన్నపేట ఎమ్మెల్యే పురుషోత్తమరావు. అయితే తెలంగాణ పటాన్ని తయారు చేసింది మునీర్ జమాల్, ఆదిరాజు వెంకటేశ్వరరావు అండ్ మన పద్మనాభన్. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది ప్రతి పదాన్ని కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ పద్మనాభన్ అండ్ ప్రతాప్ కిషోర్ ఇద్దరు కూడా ఈ 1983లో ఆలే నరేంద్ర యొక్క ఉప ఎన్నిక ఉంటుంది. ఈ టీడీపీ అభ్యర్థి మరణిస్తాడు. అప్పుడు టీడీపీ అనేది ఉపేంద్ర అని చెప్పేసి ఆంధ్ర అభ్యర్థిని హైదరాబాద్లో పోటీకి దిస్తుంది. తెలంగాణ వాదులు మొత్తం ఏకమవుతారు. వాళ్ళని ఏకం చేసింది మన పద్మనాభన్ అండ్ ప్రతాప్ కిషోర్లు. అప్పుడు బీజేపీ తరఫున మన ఆలే పోటీ చేస్తే గెలుస్తాడు. సో 1973 నుంచి 83 వరకు తెలంగాణ వాదం లేదనే చెప్పాలి. రాష్ట్రపతి పరిపాలన అయిపోయిన తర్వాత జలగం వెంగళరావు వచ్చినాక తెలంగాణ వాదం ఎప్పుడు వినిపించలేదు. మళ్ళీ 10 ఏళ్ళకి తెలంగాణ వాదం పుట్టుకొచ్చింది ఉప ఎన్నిక ద్వారా. ఉప ఎన్నికలో మన ఎవరు ప్రతాప్ కిషోర్ అండ్ పద్మనాభన్ ఇద్దరు కూడా మనకు కృషి చేస్తారు. రైట్, ఓకే. ఇది మనకు ఢిల్లీ యాత్ర మీద మొత్తం 3 ఉంటాయని చెప్పేసి ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫలక్నామా నుంచి రామ్లీలా వరకు వెళ్తారు. రామ్లీలాలో రామ్లీలా పాశ్వన్ ఉంటాడు. సో రామ్లీలా పాశ్వన్ అనే వ్యక్తి ఆహ్వానం పలికి అక్కడ బహిరంగ సభ అనేది నిర్వహిస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నెక్స్ట్ డే మనకి పత్రికల్లో అనేది వస్తుంది, నెక్స్ట్ డే ఇది. సో నెక్స్ట్ మనకి ఈ చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అందరితో ఒక జాతీయ సదస్సు అనేది పెట్టుకుంటారు మౌలంకర్ హోటల్లో ఢిల్లీలో. లాస్ట్కి ఈ ప్రత్యేక రాష్ట్రాల ఫోరంకి మన కేసీఆరే అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. అట్లా మనకి ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలని మన ఉద్యమ కేసీఆర్ అనే వ్యక్తి ఏకం చేసిండు. మరొకసారి అందరూ ఉద్యమ కేసీఆర్ని కంపల్సరీ తలుసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు, అందరినీ ఉద్యమం వైపు లాగిండు. కాబట్టి అన్ని వర్గాలు ఉన్న సపోర్ట్ ఉంది కాబట్టి తెలంగాణ వాదం అనేది 2001 నుంచి 14 వరకు ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ రాకుండా, ఈ తెగొట్టుడు రాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది తెలంగాణ వైపు. అంతిమంగా విజయం అయితే సాధించింది. సో మనకి 2004 కంటే ఎన్నికల ముందు ఇదంతా జరిగిందండి. ఇది ఎందుకు కేసీఆర్ యొక్క ప్లాన్, జయశంకర్ సార్ ప్లాన్ ఏంటి అంటే రానున్న ఎన్నికల్లో ఎంపీలలో తగినన్ని ప్లేసెస్ గెలవాలి, కేంద్రంలో ఉన్న పార్టీ మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి, సంకీర్ణ రాజకీయాల యుగం కాబట్టి అటువంటి ప్లాన్ తీసుకుంటారు మన కేసీఆర్ అండ్ జయశంకర్ సార్ అని చెప్పేసి. రైట్, 4 ఎలక్షన్స్ జరుగుతాయి. అయితే మనకి వాస్తవంగా ఈ వరంగల్ జైత్రయాత్ర మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు 2003లో 2వ ద్వైవార్షిక సభ ఏప్రిల్ 27న ఉంటుంది కదా. అప్పుడు ఈ 15 లక్షల మంది వస్తారు కదా. నెక్స్ట్ డే పార్లమెంట్లో ఎవరో లోక్సభలో ఒక ఎంపీ పేపర్ చదువుతుండగా మన సోనియమ్మ చూస్తుంది. సోనియమ్మ చూసి, అరే ఇంతమంది సభ ఏంటిరా బాబు, వీడు ఎవడు అని చెప్పేసి ఆ ఎంపీని అడిగితే, ఈయన బక్కగా ఉంటాడు అని చెప్పేసి కేసీఆర్ అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. సో ప్రశ్నిస్తే కేసీఆర్ లాస్ట్కి, సో కేసీఆర్కి సోనియా గాంధీ అనేది సోనియా గాంధీ అని చెప్పేసి కేసీఆర్కి రైట్, ఈ సోనియా గాంధీ అనేది కేసీఆర్కి అట్రాక్ట్ అయిపోయి ఇంకా ఎట్లయినా చెప్పేసి ఎన్నికల్లో పొత్తు చేసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ వ్యతిరేకించినా కూడా సోనియా గాంధీ బలవంతంగా పొత్తు చేసుకుంటుంది. ఇది మనకి ఈ సిలబస్లో ఏముంటుంది, 2004 ఎన్నికలు అండ్ పొత్తులు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ పార్టీ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందని చెప్పేసి.
సో మేనిఫెస్టో అంటే నాట్ లీగల్ బైండింగ్, ఓన్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి మనం చెప్తాము. ఇండియన్ పాలిటీలో అది వస్తుంది రెగ్యులర్ క్లాస్లో. రైట్. ఏంటిది అంటే మనకి ఈ టీఆర్ఎస్ యొక్క ఈ సభ చూసి సోనియా గాంధీ అట్రాక్ట్ అయిపోయి అప్పటి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి గులాబ్ నబీ ఆజాద్ని అండ్ డి శ్రీనివాస్ని ఇద్దరిని కేసీఆర్ ఇంటికి పంపించి మొత్తం మీద జయశంకర్ సారు అండ్ కేసీఆర్ గులాబ్ నబీ మొత్తం మీద చర్చించి లాస్ట్కి అయితే పొత్తులు కుదుర్చుకుంటారు. సో పొత్తులలో ఎవరు ఉంటారు అంటే మనకి టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, అండ్ సిపిఐ అండ్ ప్లస్ సిపిఎం ఉంటుంది. ఇంకొక పార్టీ చూస్తే మనకి బీజేపీ ప్లస్ టీడీపీ ఉంటుంది. సో ఇది కూటమి నెంబర్ 1, ఇది నెంబర్ 2 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మహాకూటమి ఏమి కాదు. 2009లో మహాకూటమి వస్తుంది. రైట్. ఆ టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి ఆ గులాబ్ నబీ ఆజాద్ అండ్ డి శ్రీనివాస్ పోయి మొత్తం మీద ఒప్పిస్తారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని. జయశంకర్ సార్ కూడా మీటింగ్లో పాల్గొంటాడు. ఏంటి కండిషన్ అంటే, ఎస్ మేము పొత్తు కుదుర్చుకోవాలి అంటే తెలంగాణ అనే అంశాన్ని మీరు ఏర్పాటు చేయాలంటే 2004లో, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, 4లో కరీంనగర్ సభలో ఇదే సోనియమ్మ మళ్ళా 2009 ఎలక్షన్స్లో సికింద్రాబాద్ సభలో చెప్తుంది. సో 4లో కరీంనగర్ ఎన్నికల్లో ఏమంటుంది అంటే, తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ ఆ మీటింగ్లో మాట్లాడుతూ, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, నేను కంపల్సరీ మీ యొక్క భావోద్వేగాలు అర్థం చేసుకున్నా, మీ అన్యాయం అర్థం చేసుకున్నా, మీ గోస నాకు అర్థమైంది, కంపల్సరీ మాకు అధికారం వస్తే రాష్ట్ర ఏర్పాటును చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా అని చెప్పేసి సోనియమ్మ ఈ కరీంనగర్ యొక్క ఎన్నికల సభలో చెప్తుంది. ఇది మనకి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఇదే సోనియమ్మ 2009 ఎలక్షన్స్లో సికింద్రాబాద్లో కూడా మాట ఇస్తుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మేము చేస్తామని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. రైట్. ఇది సోనియమ్మ గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి తెలంగాణ మీద. ఫస్ట్ టీఆర్ఎస్ అండి. ఏకైక ఎజెండా, ఏకైక లక్ష్యము తెలంగాణ ఏర్పాటు. సో కాంగ్రెస్ అనేది సోనియమ్మ అట్లా చెప్తుంది. ఇదే వైఎస్ఆర్ వీడు ఏమంటాడు అంటే, వైఎస్ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఒక సభలో మాట్లాడుతూ ఈ తెలంగాణ అంశం మీద 2వ ఎస్ఆర్సీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము గులాబ్ నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, మన్మోహన్ సింగ్ అని చెప్పేసి త్రిసభ్య కమిటీ మేము 2000 ప్రాంతంలో ఏర్పాటు చేసినాము. అప్పటి హోంశాఖ మంత్రి అద్వానికి లేఖ రాష్ట్రం అని చెప్పేసి, అంటే మేము 2వ ఎస్ఆర్సీ కట్టుబడి ఉన్నాము. ఇక హైదరాబాద్ యొక్క గతి ఏమవుతుందంటే, అయితే యూటీ కావచ్చు, ఉమ్మడి రాజధాని కావచ్చు అని చెప్పేసి చెప్తాడు. మొత్తం వైఎస్ఆర్ కొంచెం తలబిరుస్తనంతోనే మాట్లాడతాడు. వెంటనే కేసీఆర్ నెక్స్ట్ సభలో అందుకొని కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది కానీ గిట్లా మాట్లాడుతుంది, హైదరాబాద్లో ఏ ఒక్క అంగుళం లేకపోయినా బొంద పెడతా అని చెప్పేసి అందరినీ టీఆర్ఎస్ అధినేత గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సో సిపిఐ సిపిఎం అనేది, ఇంకా సిపిఐ అనేది తర్వాత మారుతుంది మనకి, సిపిఎం అనేది ఎప్పుడూ మారదు మనకి. సో ఈ 2 పార్టీలు కూడా సమైక్యాంధ్ర కట్టుబడి ఉంటే తెలుగు రాష్ట్రం ఐక్యత ఉండాలని చెప్పేసి సమైక్యాంధ్ర అని చెప్పేసి చెప్తాయి. రైట్. కాకుంటే కాంగ్రెస్ గిట్ట ఏర్పాటు చేస్తే మేము వద్దనం అని చెప్పేసి కూడా చెప్తాయి అన్నట్టు. సో బీజేపీ ఎవరు, ఈ వెంకయ్య నాయుడు అని చెప్పేసి ప్రజెంట్ ఉపరాష్ట్రపతి, ఇటీవల ఈ సెనెగల్ అండ్ గాబన్ అండ్ ఖతార్ పోయిండు మనోడు. ఖతార్లో కొంచెం ఇబ్బంది అయింది నుపూర్ శర్మ వ్యాఖ్యల వల్ల. రైట్. ఈ వెంకయ్య నాయుడు ఏమంటాడు అంటే, బీజేపీ అంతకుముందు 1998లో తీర్మానం చేస్తుంది. ఏంటిదంటే, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి. అంటే మీరు ఒక్కసారి మమ్మల్ని గెలిపిస్తే మీకు 2 రాష్ట్రాలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి తీర్మానం చేస్తుంది. సో బీజేపీ వెంకయ్య నాయుడు ఏమంటాడు అంటే, కాకినాడ తీర్మానంగా ఇది. సో ఈ తీర్మానం అనేది కాకినాడ లోపలనే ఉండిపోయింది, అంటే మేము సమైక్యాంధ్రకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి బీజేపీ ఒక్క సభలో చెప్పింది. ఇది బీజేపీ చెప్పిందా లేకుంటే ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి మనకు తెలియదు. సో ఏంటిది, కాకినాడ తీర్మానం అనేది కాకినాడ లోపలనే ఉంటుంది. ఇది టీడీపీ అనేది ఏమంటారు అంటే, ఈ కేసీఆర్ కూడా ఇంకో మరీ లెక్కనే మిమ్మల్ని నట్టేట ముస్తారని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. సో టీడీపీ కూడా సమైక్యాంధ్రకే. సో ఇప్పుడు ఏంటిది, సమైక్యాంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేది 42 స్థానాల్లో పోటీ చేస్తుంది, 26 స్థానాలు గెలుచుకుంటుంది. అంటే ఎస్ పర్లేదు మనకి, ఆల్మోస్ట్ ఓకే. అయినప్పటికీ 42లో కూడా చాలా స్థానాల్లో కాంగ్రెస్ వీక్గా ఉంటుంది, అటువంటి స్థానాలు టీఆర్ఎస్కి ఇస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ ధైర్యంతో, కేసీఆర్ యొక్క మాటలతోని 26 స్థానాలు గెలుచుకొస్తుంది.
ఎస్ గ్రేటు. కాంగ్రెస్ 180+ గెలుస్తుంది, 183 ఎంతో గెలుస్తుంది. సో అది అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ బీజేపీ మేము మన గుర్తులేదు మొత్తం మీద. ఈ టీడీపీ అయితే 42 గెలుస్తుంది. సో 42 అనేది గెలుస్తుంది. అంతిమంగా టీఆర్ఎస్కి 6.69 అని చెప్పేసి ఓట్ల శాతం అనేది వస్తుంది. సో ఇట్లా మనం చూస్తున్నాం. ఎంపీ వస్తే గిట్ట 6 స్థానాల్లో పోటీ చేస్తుంది, 5 గెలుస్తుంది. సో మనకి 5 పేర్లు మనకి ఎగ్జామ్లో వస్తున్నాయండి. ఒకటి చూస్తే ఫస్ట్ ఫేమస్ కరీంనగర్ నుంచి తొలిసారిగా ఎంపీ గెలిచింది కేసీఆర్. వరంగల్ నుంచి చూస్తే రవీంద్ర నాయక్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి చూస్తే మధుసూదన్ రెడ్డి. నెక్స్ట్ హన్మకొండ నుంచి చూస్తే ఎవరు వినోద్ కుమార్. నెక్స్ట్ మెదక్ నుంచి చూస్తే గిట్ట మెదక్ నుంచి ఆలయ నరేంద్ర. ఈయన ఎక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ బీజేపీ పార్టీ 1983 ఉప ఎన్నికల్లో గెలిచిండు, తెలంగాణ వాదాన్ని బతికించిండు. 2000 ప్రాంతంలో తెలంగాణ మీద ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతాడు. అయినా బీజేపీ స్పందించదు కాబట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధన సమితి అని చెప్పేసి కొత్త పార్టీ స్థాపిస్తాడు. దీన్ని 2002 ప్రాంతంలో టీఆర్ఎస్లో విలీనం చేస్తాడు. మళ్ళీ ఇతను ఈ 6వ వార్షిక సభ కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురి అవుతాడు. రైట్, ఇది మనకి ఈ 5 గెలుస్తారు కదా. ఇక్కడ మనకి ఎంపీలుగా, సో ఎంపీలుగా ఎమ్మెల్యే మొత్తం ఎంత 26 మెంబర్స్. సో మనకి 2004 అనేది అయిపోయింది. 4 అయిపోయినాక ఇక సోనియమ్మ అడుగుతుంది, అయ్యా కేసీఆర్, మా కేంద్ర మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో మేమే రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాం, నువ్వు వచ్చి జైన్ కమ్మంటే 2 ప్రాంతాల్లో జైన్ కాడు ఫస్ట్ అయితే. సోనియమ్మ గట్టిగా అడిగితే లాస్ట్కి అయితే జైన్ అవుతాడు. అయినాక మన కేసీఆర్కి షిప్పింగ్ మంత్రి, షిప్పింగ్ అంటే ఏంటిది, సో ఓడరేవుల శాఖ ఇస్తారు. మన ఆలే నరేందర్కి స్టేట్ మంత్రి, గ్రామీణాభివృద్ధి స్టేట్ మంత్రి, సహాయ మంత్రి అనేది ఇస్తారు. ఇచ్చినాక ఈ కేసీఆర్ యొక్క షిప్పింగ్ శాఖని అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్న డిఎంకే అనేది అడుగుతుంది. అప్పుడు సోనియా గాంధీకి ఇబ్బంది అవుతుంది. సోనియా గాంధీ యొక్క మెజారిటీ బాగా ఎక్కువేం లేదు. సో డిఎంకే పార్టీ గిట్ట ఉపసంహరణ చేస్తే మద్దతు అనేది గవర్నమెంట్ పడిపోతుంది. ఆ టైంలో కష్టాన్ని అర్థం చేసుకొని సోనియమ్మ అడక్క ముందే కేసీఆర్ షిప్పింగ్ శాఖని డిఎంకే పార్టీకి అప్పగించేస్తాడు. గడ్డి పోష లెక్క పదవిని తీసిపడేస్తాడు మన కేసీఆర్. తృణప్రాయంగా వదిలేస్తాడు. త్యాగం మూర్తి మన కేసీఆర్ అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు. సోనియమ్మ అడగలేదు వాస్తవంగా, బట్ అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పేసి, సో కాంగ్రెస్ ఉంటేనే తెలంగాణ వస్తుందని చెప్పేసి దీన్ని ఇస్తాడు. ఒక 6 months 7 months వరకు పోర్ట్ఫోలియో లేకుండా అంటే ఎటువంటి మంత్రి పదవి లేకుండా మంత్రివర్గం లోపల ఉంటాడు. లాస్ట్కి అయితే కార్మిక ఉపాధి శాఖ అనేది ఇస్తుంది. సో కార్మిక ఉపాధి అనేది ఇస్తుంది. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ బిట్ వస్తుంది. ఇది 26 ఇది మనకి సెంట్రల్లో ప్రభుత్వంలో చేరింది మే మాసంలో. బట్ స్టేట్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ టీఆర్ఎస్ చేరలేదు. 2000 ఎప్పుడిది మనకి 4లో ఈ మే 13న ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండానే ప్రమాణ స్వీకారం చేస్తుంది. సో మనకి రాష్ట్రంలో మంత్రివర్గంలో చేరలేదని చెప్పాలి స్టార్టింగ్లో. 26 మేన సో 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని చెప్పేసి యూపీఏలో ఉన్న మొత్తం 13 పార్టీలు ఉంటాయండి సంకీర్ణ ప్రభుత్వంలో. ఈ 13 పార్టీల యొక్క ఉమ్మడి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కామన్ మినిమం ప్రోగ్రాంలో చేరిస్తే తెలంగాణ అంశాన్ని ఫస్ట్ టైం, సో తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో యూపీఏ ప్రభుత్వంలో చర్యలు చేస్తారు మన కేసీఆర్. ఎక్కడ అంటే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రాంతీయ అభివృద్ధి అని చెప్పేసి ఈ అంశంలో తెలంగాణ అంశాన్ని చేరుస్తారు. సో ప్రాంతీయ అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ రీజనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ అంశాల్లో తెలంగాణని చేరుస్తారు. కామన్ మినిమం ప్రోగ్రామ్, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ మనకి 7 జూన్, సో 7 జూన్ 2004 మళ్ళీ రాష్ట్రపతి ప్రసంగంలో ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని విస్తృతమైన అభిప్రాయం ద్వారా చర్చల ద్వారా
ఏకాభిప్రాయం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చేర్చుతారు. ఈ రెండు అయినాయి కాబట్టి నువ్వు ఇక రాష్ట్ర మంత్రివర్గంలో చేరు అని చెప్పేసి సోనియమ్మ అడిగితే ఎస్ సరే అని చెప్పేసి లాస్ట్కి అయితే ఒప్పుకుంటాడు. సో మనకి ప్రెసిడెంట్ స్పీచ్ అండ్ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం యొక్క డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఏంటి, సో మేము 2 చేసినాం కదా కేసీఆర్, ఇప్పుడైనా చేరుకో దండం పెడతా అంటే లాస్ట్కు సరే అమ్మ అని చెప్పేసి ఒక 6గురిని వైఎస్ఆర్ మంత్రివర్గంలో తీసుకుంటాడండి. 6గురి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ప్రశ్న వస్తుంది. సో ఫస్ట్ మనకి ఫేమస్ హరీష్ రావు, ఇతంది యువజన శాఖ సర్వీస్ శాఖ. సెకండ్ నైని నరసింహారెడ్డి ఇతంది సాంకేతిక శాఖ. నెక్స్ట్ సంతోష్ రెడ్డి. ఇన్ఫ్యాక్ట్ ఇతను మనకి నెక్స్ట్ టైం వైఎస్ఆర్ పార్టీ చీల్స్తాడు, టీఆర్ఎస్ని వైఎస్ఆర్ వైపు వెళ్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతనే మనకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2001లో ఇతను నిజామాబాద్లో జడ్పీ చైర్మన్గా ఎన్నికైతాడు సంతోష్ రెడ్డి అని చెప్పేసి, శనిగారం సంతోష్ రెడ్డి. ఇతనికి రవాణా శాఖ, సో రవాణా కాబట్టి రవాణా ట్రాన్స్పోర్ట్ అయిపోయిండు టీఆర్ఎస్ నుంచి మన కాంగ్రెస్ పార్టీకి, చీలిపోయిండు మన సంతోష్ రెడ్డి. నెక్స్ట్ మనకి లక్ష్మీకాంత్, సో కెప్టెన్ లక్ష్మీకాంత్ అని చెప్పేసి ఇతనికి బీసీ శాఖ ఇస్తారు. నెక్స్ట్ మనకి ఫేమస్ ఈ 2001 మే 17న ఈ సింహగర్జన ఫస్ట్ బహిరంగ సభకి స్వాగత ఉపన్యాసం ఇచ్చిన విజయరామారావు. సో విజయరామారావు అని చెప్పేసి ఇతనికి సివిల్ సప్లై పౌర సరఫరా అని చెప్పేసి ఇస్తారు. లాస్ట్కి ఇంకో వ్యక్తి చంద్రశేఖర్, మన కేసీఆర్ ఏం కాదు, ఇతనికి మైక్రో ఇరిగేషన్ చిన్న నీటిపారుదల శాఖ అని చెప్పేసి ఇస్తారు. సో మొత్తం మీద 26 మంది గెలిస్తే 6గురు మంత్రి పదవి అనేది ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ మంత్రివర్గంలో. లాస్ట్కి సమయం గడుస్తుంటుంది, 2005 వస్తుంది, జనవరి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ అమ్మ సోనియమ్మ ఏమైందమ్మా తెలంగాణ పరిస్థితి అంటే, సరే నువ్వు ఉండు అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ నియమిస్తుంది. సో 8 జనవరి 2005న సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది ఏర్పాటవుతుంది. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది, ఇందులో మొత్తం 2 సభ్యులు ఉంటారు. ఒకరు రఘువంశ ప్రసాద్ అని చెప్పేసి ఆర్జేడీ పార్టీ. సో నెక్స్ట్ దయానిధి మారెన్ అని చెప్పి డిఎంకే పార్టీ. సో వీళ్ళకి ఏంటంటే గడువు 8 వారాల్లోగా విస్తృతమైన చర్చలు, చాలా పెద్ద చర్చలు పెట్టి ఒక అభిప్రాయం తీసుకురావాలని చెప్పేసి ఈ మీటింగ్లో ఉంటుంది. వీళ్ళ యొక్క కమిటీ పని ఏంటంటే విస్తృతంగా పర్యటించి లేఖలు రాపించుకొని చర్చలు డిస్కషన్స్ పెట్టి మొత్తం మీద ఒక డిసిషన్ తేవాలని చెప్పేసి ఉంటుంది. సో ఓన్లీ 8 వీక్స్ అండి. సో 80 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నా రిపోర్ట్ అనేది రాలేదు, ఇంకా ఇచ్చింది ఇవ్వలేదు అని చెప్పేసి ఎవరికి తెలియదు వాస్తవంగా. ఒకసారి చూస్తే ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఎవరెవరు లేఖలు రాసిండ్రు ప్రశ్న వస్తుందండి. మొత్తం మనకి చూస్తే సో యూపీఏ పార్టీలో ఉన్న 13 పార్టీలలో 11 పార్టీలు అనుకూలంగా లేఖ రాస్తాయండి. ఆల్మోస్ట్ 99% రాసినాయి కదా. సో మిగతా 2 ఏంటి అంటే, ఒకటి కాంగ్రెస్ ఏమంటది, అరే డిస్కషన్ పెట్టింది నేను కదా, నేను ఎందుకు లేఖ రాస్తా అని చెప్పేసి అంటది. సో అది దాదాపు ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. ఇంకోటి డిఎంకే అనేది అనుకూలంగా లేఖ రాయలేదు, బట్ మనకి యూపీఏ సమావేశంలో తెలంగాణకు అనుకూలమే అని చెప్పేసి ఓరల్గా చెప్పింది. లేఖ రాయలేదు, ఓరల్గా చెప్పింది అంటే ఆల్మోస్ట్ యూపీఏ యొక్క భాగస్వామ్య పక్షాలు 13 అనేవి సపోర్ట్ చేస్తున్నట్టే. నెక్స్ట్ యూపీఏ పార్టీకి బయట నుంచి కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి, సిపిఐ సిపిఎం లాంటి బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాయి. అవి మొత్తం 11 పార్టీలు ఉంటే 6 పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఇంకా మనకి ప్రతిపక్షంలో ఉన్న 14 పార్టీలలో 8 సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ 440 ఎమ్మెల్యేస్ ఆర్ దేర్ సపోర్ట్. 543లో 545లో 440 సపోర్ట్ చేసినాయి. ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే సాధారణ మెజారిటీ చాలు. ఆర్టికల్ 3 ప్రకారము లోక్సభలో 1/2 హాజరైన వారిలో కోరం ఉంటే సరిపోతుంది, 54 మెంబర్స్ ఉంటే సరిపోతుంది, 28 మంది చెప్తే రాష్ట్రం ఏర్పాటైనట్టే. సో రాజ్యసభలో సపోర్ట్ వస్తుంది ఆటోమేటిక్గా.
440 మెంబర్స్ అవుతున్నట మొత్తం లెక్క కడితే వి ప్రకాష్ ప్రకారము. సో మనకి 440 సపోర్ట్ తెలంగాణ ఎందుకు ఏర్పడలే అంటే 2000 టైంలో చంద్రబాబు అడ్డుకున్నాడు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి, అక్కడ అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇక్కడనేమో వైఎస్ఆర్ మోపండి, మనకి వైఎస్ఆర్ కారణంగానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఎప్పుడైనా 100% ఏకాభిప్రాయం సాధ్యం కాదు. ఏ విషయంలో అయినా ఏ ఒక్క మనిషి కూడా 100% మందిని సాటిస్ఫై చేయలేడు. ఆల్మోస్ట్ 85+ అయిపోయింది, సరిపోతుంది. మెజార్టీ ప్రకారము విస్తృతమైన చర్చల ద్వారా ఏకాభిప్రాయం రావాలి తప్పించి 100% మంది ఎప్పుడూ ఒప్పుకోరు. అదే సినిమాలో అల్లు అర్జున్ 100 మంది ఒప్పుకోవాలంటారు కదా, 100 మంది ఒప్పుకోవాలి మా నాన్న మంచోడు అని చెప్పేసి సన్ ఆఫ్ సత్యమూర్తిలో 100 మంది అనేది సాధ్యం కాదు. మనకు బయట 440 మెంబర్స్ సాధ్యమైంది, సరిపోతుంది వాస్తవంగా. అయినా ఎందుకో ఏర్పాటు చేయలేదు. సో ఇక్కడ మనకి టీడీపీ అనేది ఈ ఇప్పుడు ఈ అక్టోబర్ 8 2005లో లేఖ ఇస్తుందండి. 8లో ఇస్తుంది. సో 2008 అక్టోబర్లో అనుకూలంగా లేఖ ఇస్తుంది. 2009లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 8లో ఇది లేఖ అనేది ఇస్తుంది. మనకి ఇది టీడీపీ పార్టీ కూడా అనుకూలంగా అనేది ఇచ్చింది. సో ఇన్ని ఇచ్చినా తెలంగాణ సాధ్యం ఎందుకు కాలే అంటే వైఎస్ అనేది అడ్డు ఉన్నాడంటే ఆ సభలో ఏమంటే వైఎస్ తెలంగాణ నేను అడ్డు కాదు నిలువు కాదని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడతాడు మన వైఎస్ఆర్. సో మొత్తం మీద ఎన్ని చేసినా ఏర్పాటు అవుతలేదు కాబట్టి సో ఈ యూపీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపసంహరణ చేస్తారు. రైట్, అంటే ప్రభుత్వం నుంచి పక్కకు వస్తారు. ఫస్ట్ స్టేట్లో వస్తారు. ఫస్ట్ కారణం ఏంటి అంటే ఒకటి ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది ఆలస్యం అవుతుంది. సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది ఆలస్యం అవుతుంది, ఫస్ట్ది ఇదో కారణము, అందుకే సపోర్టు ఉపసంహరణ. సెకండ్, వైఎస్ఆర్ ఏం చేస్తారంటే నక్సల్స్ని, ఇన్ఫ్యాక్ట్ మావోయిస్ట్ని చర్చలకని పిలిపించి వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్ చేస్తారు కాబట్టి సో బూటకపు ఎన్కౌంటర్లకి వ్యతిరేకంగా బూటకపు ఎన్కౌంటర్కి వైఎస్ఆర్ ఏమంటాడు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఏమో లోపల ఎన్కౌంటర్ చేయమంటది, బయటకు వచ్చి వాళ్ళకు భయపడి ఇట్లా మాట్లాడదని చెప్పేసి వైఎస్ఆర్ చెప్తాడు. సో నెక్స్ట్ మూడవది ఈ పోలవరం కానీ ఈ పులిచింతల ప్రాజెక్టు కానీ మొత్తం మీద స్టార్ట్ చేస్తారు. ఈ క్యాబినెట్లో డిసిషన్ తీసుకోకుండానే తెలంగాణ వల్ల అవసరం లేకుండానే స్టార్ట్ చేస్తాడు ఏకపక్షంగా. ఈ కారణాలతోని ఇంకోటి వైఎస్ఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ని చీల్చే కుట్ర చేస్తాడు. ఎట్లా అంటే ఇంతకుముందు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందండి. జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తి, మన పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ జ్ఞానేశ్వర్ ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు. ఈ టీడీపీ పార్టీ అనేది ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. టీఆర్ఎస్లో ఉన్న 26 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ వైపు వెళ్ళి జ్ఞానేశ్వర్కి ఓటు వేస్తారు. ఇన్ఫ్యాక్ట్ పార్టీ విప్ జారీ చేయవచ్చు కాబట్టి సో విప్ జారీ చేసినప్పటికీ ఇది పార్టీ ఫిర్యాదు చట్టం కింద స్పీకర్కి ఫిర్యాదు చేస్తే గిట్ట స్పీకర్ నిర్ణయం తీసుకోడు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద. అందులో వన్ ఆఫ్ ది మెంబరు సంతోష్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి వెళ్ళిపోయిండటు. కాబట్టి సో మొత్తం మీద 6 ఇళ్లకి 5 పక్క పొంటే వస్తారు, 6 వ్యక్తి రారు. మొత్తం వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు 6 ఉంటారు కదా. ఈ 6లో మన సంతోష్ రెడ్డి అని చెప్పేసి ఇతను రాడు, ఎందుకంటే వైఎస్ఆర్ వైపు వెళ్ళిపోయిండు, టీఆర్ఎస్ని చీల్చిండు కాబట్టి సో వీళ్ళు బయటకి వచ్చిండ్రు స్టేట్ గవర్నమెంట్లో. నెక్స్ట్ ఏంటి అంటే ఇక సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బయటకు రావాలి. ఫస్ట్ అయితే ఈ స్టేట్ గవర్నమెంట్స్ బయటకు వచ్చింది కదా, ఎందుకు వచ్చినామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఒక బహిరంగ సభ ఉంటుంది వరంగల్లో బహిరంగ సభ. ఈ పేరు మనకి ఏమీ లేదు కానీ సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినాక ఏం సభ అంటే వరంగల్ బహిరంగ సభ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మనకి సేమ్ టైంలో ఎక్కడి నుంచి వస్తారంటే ఇది సో యూపీఏ నుంచి మళ్ళీ బయటకు వస్తారు. సో కేసీఆర్ రాజీనామా చేస్తాడు అండ్ ఆలయ నరేంద్ర కూడా రాజీనామా చేస్తాడు. దేనికి? మంత్రి పదవికి రాజీనామా చేస్తారు. చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాడు. ఈ దీక్షను విరమణ చేసింది శరద్ పవార్. ఇన్ఫ్యాక్ట్ ఈ వరంగల్లో ఈ రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరణ అనంతరం సభ పెట్టినాక ముఖ్య అతిథి వచ్చింది ఎవరంటే శరద్ పవారే. మళ్ళీ యూపీఏలో మంత్రి నుంచి బయటకు వచ్చినాక
ఈ సభ పెట్టినాక సభకి వచ్చింది ఎవరంటే శరద్ పవారే వస్తాడు. ఈ సభ చూసినాక ఎం సత్యనారాయణ రావు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. సో ఎం సత్యనారాయణ రావు అని చెప్పేసి ఇతను ఏమంటాడు అంటే, అయ్యా కేసీఆర్, నువ్వు 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలిచిన తప్పించి నీకు స్పెషల్గా ఏం మెజారిటీ రాలేదు. దమ్ముంటే నువ్వు మంత్రి పదవితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తే మన కేసీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఛాలెంజెస్ యాక్సెప్ట్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిండు. చేసినాక ఒక సభ కండక్ట్ చేస్తారండి. సభ ఏంటి మనకి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఆల్రెడీ. సిద్దిపేటలో సమర శంకారావం సభ. ఏంటిది, యూపీఏలో 2006లో రాజీనామా చేసినాక ఎంపీ పదవికి నెక్స్ట్ ఏంటంటే సిద్దిపేటలో సమర శంకారావము. సో మనకి శంకారావం అంటే వికారాబాద్లో వీకున్నా అని చెప్పేసి ఫస్ట్ శంకారావము. సెకండ్ సిద్దిపేటలో 2006లో ఎంపీకి రాజీనామా చేసినాక సమర శంకారావం అని చెప్పేసి మలిదశ ఉద్యమంలో వైద్యుల శంకారావం ఉంటుంది వికారాబాద్ లోపలనే. సభ పెట్టినాక సభ అయిపోయినాక ఇంకా మన వైఎస్ఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నిక తెలంగాణకి రెఫరెండం, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ వాదం ఉన్నట్టు ఓటు తగిట లేనట్టు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు దీన్ని మన ప్రజలు సీరియస్గా తీసుకుంటారు. కేసీఆర్ అంటే మన వైఎస్ఆర్ వ్యంగ్యంగా చెప్తాడు, మన ప్రజలు సీరియస్ తీసుకొని మన కేసీఆర్ని 2006 ఉప ఎన్నికల్లో ఫస్ట్ టైం రాజీనామా చేసినప్పుడు 2,01,000తోని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. మళ్ళీ ఈ నల్గొండ ఆత్మగౌరవ సభ అని చెప్పేసి విజయోత్సవ సభ కండక్ట్ చేస్తారు. మన ఫస్ట్ వార్షిక సభ నల్గొండ ఆత్మగౌరవ సభ. 2006 ఉప ఎన్నిక విజయం అనంతరము సభ నల్గొండ ఆత్మగౌరవ సభ. 2006 ఉప ఎన్నికల ముందు సభ సిద్దిపేట సమర శంకారావం అని చెప్పేసి, వీక్గా ఉన్నందుకు శంకారావం అని చెప్పేసి, అట్లా మనం అన్నింటినీ ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో 2006 ఎన్నిక అయిపోయింది. అయినా మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఏం స్పందించదు కాబట్టి మళ్ళీ రాజీనామా చేస్తారు 8లో వెంటనే. సో 8లో రాజీనామా చేసినప్పుడు 26 మంది రాజీనామా చేయరు, ఇందులో 16 మందే ఇస్తారు. ఈ 10 మంది ఎందుకు చేయరు సార్ అంటే, ఈ 10 మంది వైఎస్ఆర్ వైపు వెళ్ళిపోయినారు. సో 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండ్రు. నెక్స్ట్ 4 ఎంపీలు, గెలిచింది 5 ఎంపీలు. ఒక ఎంపీ ఓడిపోయిండు కదా, 6 కేఎస్ రత్నం ఓడిపోయిండు. కేఎస్ రత్నం అనే వ్యక్తి ఈ ఎన్నికల ఫారంలో కారు గుర్తు రాయాడు, వానికి వేరే గుర్తు ఇస్తారు. అరే గుర్తు రాయని వాడు ఇట్లా పోటీస్తారు అర్థం కాదు. సో అతను ఓడిపోతాడు. కేఎస్ రత్నం 6లో ఒకరు ఓడిపోయిండు. 5 మెంబర్స్ ఉంటే అందులో ఒక ఎంపీ ఎవరు మనకి సంతోష్ రెడ్డి అని చెప్పేసి అతను కూడా పార్టీ అనేది చీలిక జరిగేది. సారీ ఏం చెప్తున్నావు నువ్వు, మనకు సంతోష్ రెడ్డి అనేది ఎమ్మెల్యే. మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే ఇన్ఫ్యాక్ట్ అతను ఆలే నరేంద్ర, ఇతన్ని బహిష్కరణ చేసిండు అప్పటికే. కాబట్టి ఈ 5గురిలో మెదక్లో ఉన్న నరేంద్ర పార్టీలో లేడు కాబట్టి మిగతా ఎవరు మనకి 4 ఉన్నారు. రవీంద్ర నాయక్ ఉన్నాడు, వినోద్ కుమార్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు అండ్ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు ఆదిలాబాద్ నుంచి. సో 3 ఎమ్మెల్సీ వాళ్ళు కూడా మనకు రాజీనామా చేస్తారు. ఎన్నికల్లో పాల్గొంటే తెలంగాణ రాష్ట్ర సమితికి భయంకరమైన ఫలితం వస్తుంది తొలిసారిగా ఉప ఎన్నికల్లో. సో 16లో 7 గెలుస్తారు, 4లో 2 గెలుస్తారు. మన కేఎన్ఆర్లో కేసీఆర్ గెలుస్తాడు. ఇంతకుముందు 2 లక్షల ఓట్లు వస్తే మెజారిటీ కేవలం 15,000 వస్తాయి, 15,000 వస్తుంది మెజారిటీ. నెక్స్ట్ హన్మకొండలో మన వినోద్ కుమార్ గెలుస్తాడు. మిగతా రవీంద్ర నాయక్ అండ్ మన మధుసూదన్ రెడ్డి ఆదిలాబాద్లో ఘోరంగా ఓడిపోతారు. సో ఇవి వీళ్ళు కరీంనగర్ ఈ ప్రాంతం అంటే మనకి తెలంగాణ ఎన్నికలు అనేవి ఏం చెప్తున్నాయంటే, సో ఏం జరిగి ఉంటుందంటే అప్పుడు చంద్రబాబు అండ్ వైఎస్ఆర్ కుమ్మక్కాయ్ డబ్బుని బంగారాన్ని వెదజల్లి చీరలు కుంకుమ జాకెట్లు డబ్బు మందు ఎర్రమందు తెల్లమందు ఆన్ని వాంచేసి పూర్తిగా ఆక్రమణ చేస్తారు తెలంగాణ వాళ్ళని. అయినప్పటికీ వీళ్ళు ఫైట్ చేస్తారు. సో ఏదో కొద్దిగా అయితే మొత్తం మీద గెలిచిందని చెప్పొచ్చు. సో ఇంకొకటి మనకు వెంటనే ఉప ఎన్నిక వస్తే సో ఓటర్లలో ఆసక్తి తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇన్ని కారణాల వల్ల 2008 ఉప ఎన్నికల్లో ఓడిపోయింది తెలంగాణ. సో నెక్స్ట్ మనకి కొంచెం ఫాస్ట్ చెప్పిద్దాం ఇక. సో 2009 ఎన్నికలు వస్తాయండి. మళ్ళీ ఇప్పుడిగా ఇంకా కేసీఆర్ కాంగ్రెస్ వైపు పోడిగా, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ చీల్చిండు.
సో నాశనం చేసింది కాబట్టి, సోనియామ్మ మాట తప్పింది కాబట్టి ఇంకా అటువైపు వెళ్ళలేదు కాబట్టి, సో ఎలా అని చెప్పేసి కాంగ్రెస్ని ఓడించాలని చెప్పేసి నెక్స్ట్ కూటమి వస్తుంది, మహాకూటమి అని చెప్పేసి టీడీపీ, టీఆర్ఎస్ అండ్ సిపిఐ, సిపిఎం, సో వీళ్ళు పోటీ చేస్తారు. నెక్స్ట్ కాంగ్రెస్ ఒంటరిగా చేస్తుంది, బీజేపీ కూడా ఒంటరిగా చేస్తుంది. మన ప్రశ్న వస్తుంది, ఈ ఎన్నికల మేనిఫెస్టో ఏంటి? ఫస్ట్ ఏంటి, మనకి టీడీపీ కాబట్టి అంతకుముందే ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది కాబట్టి 2008లో ఇంకా మనకి ఇబ్బంది లేదని చెప్పేసి టీడీపీ తెలంగాణకి అనుకూలంగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ టీడీపీ యొక్క పోలిట్ బ్యూరో సమావేశం ఉంటుంది, అందులో కూడా తెలంగాణకి అనుకూలంగా తీర్మానం చేస్తుంది. టీఆర్ఎస్ ఏకైక ఎజెండా, ఒకటే లక్ష్యం మనకి తెలంగాణ ఏర్పాటు కాబట్టి, శ్వాస యాస దాస మొత్తం తెలంగాణ కాబట్టి సమస్య లేదు. సో సిపిఐ అనే తెలంగాణ సపోర్ట్ చేస్తుంది, సిపిఎం సపోర్ట్ చేయదు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ మన సికింద్రాబాద్కి వచ్చినప్పుడు సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తుంది. మళ్ళా ఈ 2009 కంటే ముందే ఒకటి రోషయ్య కమిటీ అని చెప్పేసి నియమిస్తారు. రోషయ్య కమిటీ అండి, తెలంగాణ రాష్ట్రం అంశం మీద ఇంకో కమిటీ వస్తుంది, ఫేమస్ కమిటీ రోషయ్య కమిటీ అని చెప్పేసి. ఇది అఖిలపక్ష కమిటీ, అంటే అన్ని పార్టీలు కలిసి సభ్యులుగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో అందరూ కాంగ్రెస్ వాళ్ళే, పేరుకు అఖిలపక్షము. ఎవరు ఓవైసీ అక్బరుద్దీన్ కాకుండా మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఇది సంయుక్త కమిటీ, అంటే ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు అండ్ ఎమ్మెల్సీ వాళ్ళు, శాసనసభ అండ్ శాసన మండలి ఇద్దరు కూడా ఇందులో ఉంటారు సభ్యులుగా. సో అఖిలపక్ష కమిటీ అన్ని పార్టీలు కలుపుకొని ఏర్పాటు చేయాలి, బట్ ఓన్లీ ఇది ఓవైసీ కాకుండా మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. సంయుక్త కమిటీ అంటే ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్సీ ఉంటారు. మొత్తం మీద 7+1, ఈ 1 కూడా రోషయ్య, 7 ఏమో తెలంగాణ నుంచి మొత్తం 4 మెంబర్స్ ఉంటారు, ఏపీ నుంచి 3 ఉంటారు. ఆ 4 ఎవరంటే, ఫస్ట్ మనకైతే అక్బరుద్దీన్ ఓవైసీ, సో అక్బరుద్దీన్ ఓవైసీ. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నెక్స్ట్ గీతారెడ్డి, నెక్స్ట్ 4వ వ్యక్తి శ్రీధర్ బాబు అని చెప్పేసి. మిగతా 3 ఎవరంటే ఆంధ్ర వాళ్ళు, పేరు మనకు అవసరం లేదు, బట్ షేక్ హుస్సేన్ అని చెప్పేసి, షేక్ హుస్సేన్, పద్మరాజు అని చెప్పేసి, కొనతాల రామకృష్ణ అని చెప్పేసి. వీళ్ళ పని ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ఎందుకు వచ్చింది అసలు, ఒకటి రాష్ట్రంలో ఉన్న ఇంకా డిమాండ్స్ ఏమున్నాయి, రాయలసీమ, కళింగ ఆంధ్ర, బొలింగ ఆంధ్ర అని చెప్పేసి, ఇష్టం ఉన్న ఆంధ్ర అనేది డిమాండ్ లేదు, ఏం లేదని ఉత్తనే వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటైతే ఆంధ్ర వాళ్ళు యొక్క సెక్యూరిటీ ఎలా ఉంటుంది హైదరాబాద్లో. నెక్స్ట్ ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి ప్లాన్ చేయాలని చెప్పేసి, ఇట్లా మనకి ఇందులో కొన్ని అంశాలు మనకి ఉంటాయి. అవన్నీ ఒకసారి చదువుకోండి, ఈజీగానే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి 2009 ఎన్నికలు వస్తాయి. ఫస్ట్ దశ తెలంగాణ, సెకండ్ దశ ఆంధ్రాలో వస్తుంది. సో తెలంగాణలో ఎన్నికలు జరిగిపోతే మొత్తం మీద, సో ఫస్ట్ దశ అయిపోయింది. ఆంధ్రాకి వెళ్ళిపోయినప్పుడు వైఎస్ఆర్ యొక్క విషపు స్వభావము, నిలువెల్ల విషయమే అది బయటపడుతుంది. కర్నూలులో ఉన్న నంద్యాల సభలో మీరు కనుక మహాకూటమికి ఓటేస్తే హైదరాబాద్కి వెళ్ళాలంటే మనకి వీసా కావాలి, మనకి కంపల్సరీ, ఏ ఒక్కడు మనం రానియడు. గోదావరి కృష్ణ నుంచి వాటర్ రావు, సీమాంధ్ర అనేది ఎడారి ఆంధ్రగా మారుతుందని చెప్పేసి ఆంధ్ర యొక్క ఓటర్లని విష ప్రభావం మొత్తం విషపు యొక్క ప్రచారం చేస్తాడు వైఎస్ఆర్. సో ఎందుకు, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, తెలంగాణ పని లేదు, ఇక ఆంధ్ర ఓట్లు పడాలంటే ఇట్లా విషయాన్ని చిమ్మేస్తాడు మన వైఎస్ఆర్. నిలువెల్లా విషయమే, రైట్. తెలంగాణ పట్ల మిగతాది మళ్ళీ అదర్ సైడ్ ఇస్ ఓకే. సంక్షేమం పరంగా ఫస్ట్ సీఎం అంటే మనకి వైఎస్ఆర్, రైట్. ఇలా మనకి ఎన్నికలు అయిపోయినాయి. రిజల్ట్ చూస్తే మనకి ఏమొస్తుందంటే, సో 45 దాంట్లో పోటీ చేస్తే 10 వస్తాయి టీఆర్ఎస్కి. ఎందుకు అంటే టీడీపీ అనేది బాగా వీక్ ఉన్న ప్లేసులలో టీఆర్ఎస్కి ఇస్తుంది, ఖమ్మం లాంటి ప్రాంతంలో ఇస్తుంది. నెక్స్ట్ టీడీపీ అనేది దొంగచాటుగా బీఫారాలు ఇస్తుంది వాళ్ళ రెబెల్ అభ్యర్థులకి. సో మన ఎగ్జాంపుల్ ఖమ్మంలో టీడీపీ అభ్యర్థి టికెట్ ఆశించిండు, టికెట్ రాలేదు, టీఆర్ఎస్కి ఇస్తే ఇట్ట ఆ రెబెల్ అభ్యర్థికి బీఫారం ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేపించడం లాంటి పనులు చంద్రబాబు చేస్తాడు. కాబట్టి 10 వచ్చినాయి. సో 9 ఎంపీలు చేస్తే 2 గెలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ మన మెదక్ నుంచి ఫేమస్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అని చెప్పేసి గెలుస్తుంది. నెక్స్ట్ మన కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుస్తాడు, నాట్ కరీంనగర్, ఇప్పుడు మకం మార్చిండు మన కేసీఆర్. సో ఇది చూస్తే
ఇక కాంగ్రెస్ చూస్తే 156 వస్తాయి లేదా 157 అని చెప్పేసి పిలుస్తుంది దాన్నే. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఒక మాకుతుంది అటు ఇటు. రైట్, ఇది మనకు వాస్తవంగా కరెక్ట్ ఏమో. రైట్, ఇట్లా గెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్ ఎలక్షన్స్ టీఆర్ఎస్ అనేది ఏం సాధించింది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఫస్ట్ అయితే పార్టీలన్నీ ఏం చెప్పినాయి అంటే తెలంగాణ కేంద్రంగా జరిగిన ఎన్నికలు ఇవన్నీ. కాంగ్రెస్ ఓకే అన్నది, టీడీపీ ఓకే అన్నది, పొలిట్ బ్యూరోలో పెట్టింది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ లేఖ ఇచ్చింది, కాంగ్రెస్ ఏమో రోషాయ్ కమిటీ విధించింది, సిపిఐ ఓకే అన్నది, పీఆర్పీ వచ్చింది కొత్తగా. ఇది పీఆర్పీ అని చెప్పేసి మన మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించినాక నా లక్ష్యము సామాజిక తెలంగాణ అని చెప్పేసి చెప్తాడు. అందులో ఈ దేవేందర్ గౌడ్ పార్టీ నవ తెలంగాణ పార్టీ వెళ్ళి కలిపేస్తాడు. అది అయిపోయాక ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ నవ తెలంగాణ వెళ్ళి టీడీపీలోకి వెళ్తుంది. బొంగరం లెక్క అక్కడనే తిరిగిండు ఈ దేవేంద్ర గౌడ్. టీడీపీ నుంచి నవ తెలంగాణ అన్నాడు, నవ తెలంగాణ నుంచి పీఆర్పీ అన్నాడు, పీఆర్పీ నుంచి మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోయాడు. బొంగరం లెక్క అక్కడక్కడనే గియ్య తిరుగుతుండు దేవేంద్ర గౌడ్. రైట్, అట్లా మనకి పీఆర్పీ పార్టీ వల్ల కూడా కొద్దిగా ఈ కూటమికి ఇబ్బంది అయింది. పీఆర్పీ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ యొక్క వ్యతిరేక ఓటుని మహాకూటమికి పడకుండా చీల్చిందనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ పీఆర్పీకి 18 ఏమో వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ద గ్రేట్ ఫిగర్ ఆ టైంలో తెలంగాణ యొక్క ఉద్యమ టైంలో తట్టుకొని అన్నీ వచ్చినాయి. మన తెలంగాణలో 2 వస్తాయి వాళ్ళకి. ఓకే రైట్, కాంగ్రెస్కి 50 వస్తాయి, తెలంగాణలో 50 వస్తాయి. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ నమ్మిళ్ళు సంక్షేమ పథకాలు అట్లా ఉన్నాయి ఆ టైంలో. రైట్, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ మొత్తంలో మన స్వభావం బయటపడింది వైఎస్ఆర్ది. సో ఎన్నికలు మనకు అయిపోయినాయి. ఒకసారి రివ్యూ చూస్తే ఎన్నికల అనంతరము ఏమవుతుందంటే ఈ ఎవరు టీఆర్ఎస్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ మన కేసీఆర్కి బెస్ట్ ఫ్రెండ్ కపిలవయి దిలీప్ కుమార్. సో కపిలవయి దిలీప్ కుమారు ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ విమోచన సమితి అంటాం, కొత్త పార్టీ స్థాపిస్తాడు. ఇది వచ్చింది. సో మరి టీఆర్ఎస్ అంతిమంగా ఏం సాధించింది అసలు, నెక్స్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే సో ఎన్నికలు అయిపోయినాయి. వైఎస్ఆర్ అనేది తెలంగాణ గురించి సభలో మాట్లాడుతూ అయ్యా తెలంగాణ యొక్క శాసన పక్షనేత ఈటెల రాజేందర్ ఉంటాడు మన టీఆర్ఎస్ పార్టీకి. అయ్యా రాజేందర్, నీ ముఖం ఎక్కడ పెట్టుకోవాలని నీకు తెలుస్తుందా? 10 స్థానాలు గెలుస్తారు మీరు తెలంగాణ అంశాన్ని వెంబడేసుకొని, మీకు బుద్ధి ఉందా అని చెప్పేసి తిట్టిపోస్తాడు. తెలంగాణ అంశాన్ని అవహేళన చేస్తాడు మన వైఎస్ఆర్ నిండు శాసనసభలో. రైట్, నెక్స్ట్ నువ్వు ఎంత బక్కగా ఉన్నావో తెలంగాణ వాదం కూడా అంతే బక్కగా ఉందని చెప్పేసి అంటాడు మన వైఎస్ఆర్ ఈటెల రాజేందర్ని ఉద్దేశించి. సో ఇతను వైఎస్ఆర్ గెలిచినాక ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పేసి ఇతర పార్టీలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్లోకి తీసుకొస్తాడు. సో అది ఆపరేషన్ ఆకర్ష్. ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆఫ్టర్ 2009 ఎలక్షన్స్. ఏ పార్టీలో కూడా వ్యక్తులు ఉండద్దు, అందరు నాకే రావాలని చెప్పేసి. నెక్స్ట్ మన టీడీపీ బాబు వచ్చేసి ఆపరేషన్ స్వగృహ చేస్తాడు. స్వగృహ అంటే ఈ ఆకర్ష్ ద్వారా పోయిన వాళ్ళంతా తిరిగి వెనక్కి రావాలని చెప్పేసి ఆపరేషన్ స్వగృహ టీడీపీ పార్టీ ఇది. సో మనకి చూస్తే ఇది ఈ ఎన్నికలు అయిపోతాయి. రచ్చబండ అని చెప్పేసి రచ్చబండ అనే ఒక కొత్త ప్రోగ్రాం వైఎస్ఆర్ తీసుకొస్తాడు. సో రచ్చబండ అంటే ఏంటిదంటే సో ప్రజా సమస్యల్ని అక్కడికక్కడనే వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రచ్చబండ చిత్తూరులో కండక్ట్ చేస్తాడు. సో హెలికాప్టర్ ఎక్కుతాడు, అలా గాలిలో వెళ్ళిపోయి టీవీ ఆన్ చేస్తే చుక్కల్లోకి ఎక్కినాడు సక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కడు అని చెప్పేసి పాట వస్తుంది. ఇంకెవరికి చిక్కలేదు, అటే పవాళ్ళ గుట్టలనే మాయమైపోయాడు. మరణం ఎప్పుడు బాధాకరమే, 100% అందరూ సంతాపం చెప్పాల్సిందే సీఎం కాబట్టి. అయినప్పటికీ ఆ ప్రవర్తన చూస్తే ఎందుకనో సో ఏమంటామంటే ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చి అని చెప్పేసి స్లోగన్ ఉంటుంది. ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చింది కాకుండా సో సుబ్బు చావు వెంకి పెళ్ళికి వచ్చిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ చావు ఆ తెలంగాణ యొక్క అడ్డు అనేది తొలగిపోయిందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తారు. సో ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ సీఎం రోషయ్య. ఆ టైంలో యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధం వస్తుంది, అదే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి 2009 అక్టోబర్ 9న తీర్పు చెప్తుంది రాధాకృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో. అది ఫేమస్ కేసు, నెగిటివ్ తీర్పు వచ్చింది, బట్ పాజిటివ్ మనకు వస్తుంది రిజల్ట్ అనేది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని ఇచ్చిందని చెప్పొచ్చు ఆ తీర్పు అనేది.
మరి కేసీఆర్ ఏం సాధించిండు 2001 నుంచి 2009 వరకు అంటే చూస్తే ఒకసారి వాస్తవంగా మనకి అంతవరకు మేధావి వర్గము స్టూడెంట్స్కే పరిమితమైంది. ప్రాంతీయ పార్టీ టీపీఎస్ లాంటి పోటీ టీపీఎస్ అని చెప్పేసి తెలంగాణ సమితి అని చెప్పేసి కొన్నింటికి పరిమితమైంది. ఆఫ్టర్ టీఆర్ఎస్ వచ్చినాక సబ్బండ వర్గాలుకి తెలంగాణ అనేది ఎందుకు అవసరం అని చెప్పేసి అర్థమైంది. రైతుకి ఎందుకు అవసరము, ఎస్సీ ఎస్టీ వర్గానికి ఎందుకు అవసరము, ఒక ఎంప్లాయీస్కి ఎందుకు అవసరము, ఒక స్టూడెంట్స్కి ఎందుకు అవసరము, ఒక మైనార్టీ వర్గానికి ఎందుకు అవసరము అని చెప్పేసి అన్ని రకాలుగా అందరినీ తన యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా డిఫరెంట్ ప్లాన్స్ ద్వారా తెలంగాణ యాస ద్వారా తెలంగాణలో అర్థమయ్యేలా చెప్పడం ద్వారా అందరినీ లాగిండు ఉద్యమం వైపు. నెక్స్ట్ కాంగ్రెస్ చూస్తే గిట్ట కాంగ్రెస్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చేలా చేసిండు కేసీఆరే, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చేలా చేసిండు కేసీఆరే, ప్రణబ్ ముఖర్జీ కమిటీ కూడా కేసీఆర్ వల్లనే వచ్చింది. ఎస్ కాబట్టి కాంగ్రెస్ని ఎఫెక్ట్ చేసిండు 2004 ఎన్నికల పొత్తుల ద్వారా. 2009లో చూస్తే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇప్పించేలా చేసిండు ఒకటి. టీడీపీ యొక్క పొలిటికల్ బ్యూరో మీటింగ్లో కూడా తెలంగాణ అంశాన్ని ఆమోదించేలా చేసిండు. సో కాంగ్రెస్ టీడీపీ మెడలు వంచి తెలంగాణకు అనుకూలంగా వచ్చేలా చేసింది మన ఉద్యమ కేసీఆర్. నెక్స్ట్ లాస్ట్కి అయితే ఇక ఏది తెలంగాణ అంటే ప్రతి పల్లెన మూలన ప్రతి వ్యక్తికి తెలిసేలా చేసింది ఉద్యమ కేసీఆర్. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఫ్రీ జోన్ యొక్క తీర్పు ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, తెలంగాణ కోసము కేసీఆర్ దీక్ష ఏంటి, తర్వాత హోంమంత్రి యొక్క ఫస్ట్ది ఏంటి అనౌన్స్మెంట్, సెకండ్ది ఏంటి, ఆంధ్ర వల్ల బ్లాక్మెయిల్ ఏంటి అని చెప్పేసి మనము అఖిలపక్ష మీటింగ్ ఏంటి, శ్రీకృష్ణ కమిటీ అపాయింట్మెంట్ దాకా మనము ఇంకో దాంట్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.